పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటని మనం ఈరోజు ధ్యానాంశంగా మనం పరిశీలన చేద్దాం. అది పరమగీతాలు. పరమగీతాలు 2వ అధ్యాయం 5వ వచనం. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. చాలు. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న మాట అవసరం అడుగుతాం. నాతో మాట్లాడుతున్నాను. మహాగణమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా ఆరాధనని మా హృదయపూర్వకంగా మీకు సమర్పించి మీరు మాత్రమే అంగీకరించి ఆశీర్వదించగలిగే దేవుడి, నన్ను మమ్మల్ని మీ కృపలో మీరు దాయగలరు ప్రభా. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు ఇజ్రాయేల్ని కాచి కాపాడే దేవుడివి, నన్ను కూడా మీరు కాపాడగలరని నేను విశ్వసించి ఎంతో సంతోషిస్తున్నాను. తండ్రి స్తోత్రం. ఈరోజు ఉదయం మా హృదయాలకు ఏ మాటలైతే అవసరమయ్యాయో ఆమె మాటల్ని మీరు మాకు వినిపించండి. ఎందుకంటే మీ మాటలు జీవం కలిగి, మీ మాటలు చుట్టూ తినేదారుల కంటే మధురమైనైనా మహోన్నతమైన కార్యాలు చేయదగిన శక్తి మీ మాటల ద్వారానే మాకు లభిస్తుంది. ఆశ ఇంత దూరం వచ్చి మీ పిల్లలుగా మేమందరం ఇక్కడ కూర్చున్నాం. ఒక మనిషి మాటలు మేము విని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కార్యాలు సఫలం చేయగలిగిన దేవా, నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ మాటలు వివరించడానికి కూడా యోగ్యత, అర్హత, ఆధిక్యత లేని నేను నిలబడ్డాను ప్రభా. నన్ను మరుగు చేసి మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని, నాకు మీద అయ్యా మీ ఆత్మ నుంచి కావలసిన కృపనిమ్మని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. మైక్ ఇక్కడ ఆన్లో ఉన్నట్టుంది, అదొకటి అరుస్తుంది. ఎవరి దగ్గర మైక్ ఆఫ్ చేయండి. నా ప్రియమైన దేవుడి కదా, చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చదువుకున్నాం. ఆ మాట భావం ఇలా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాట యొక్క భావం ఏంటంటే, నా ప్రియమైన దేవుడి పిల్లల, శూన్యమతి చెప్తుంది నేను మూర్ఛిల్లుచున్నాను అంటుంది. మూర్ఛిల్లడానికి ఎప్పుడు మూర్ఛిల్లుతుంది చెప్పండి? రోగం ఉంటే మూర్ఛ రోగం ఉంటుంది. అప్పుడు అంతవరకు బాగుంటారు, నవ్వుకుని ఉంటారు. అట్లా కూర్చుని కూలబడి గిలగిల కొట్టుకుంటారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో వీళ్ళకి మూర్ఛ రోగం ఉంది కదేమో. వెంటనే తాళాలు గుర్తు చేతులు పెట్టడం కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు పెడతాం. మూర్ఛిల్లడం అంటే స్వాధీనాన్ని తప్పిపోవడం అని అర్థం. మూర్ఛిల్లడం అంటే ఏంటి? మన స్వాధీనాన్ని మనం తప్పిపోవడం. అలా వాళ్ళు మూర్ఛిల్లినప్పుడు వాళ్ళు తమకు తాముగా ఏం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎవరైనా ఒకరు సహాయం చేసి వాళ్ళను కొంచెం బలపరిచి, వాళ్ళను కొంచెం సేద తీర్చి, వాళ్ళను కొంచెం కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి. నా ప్రియమైన దేవుడిగా, మరి ఇక రాయబడిన మాటలో భావం ఏంటని మనకి పరిశీలన చేస్తే వాక్యం మనకు తెలియజేసే మాట ఏంటంటే, నా ప్రియమైన దేవుడిగా, నేడు అనేకులు కూడా అనేక విషయాల్లో మోసపోతున్నారు. చూడండి, పరీక్షలో ఫెయిల్ అయితే మనకు ఏంటారు, ప్రశాంత ఇంట్లోనూ కూర్చేంటారు. నేను ఎట్లా ఫెయిల్ అవుతాను, నేనేది ఫెయిల్, పాస్ పోవడం ఏంటి, నేను సరిగ్గా పరీక్ష రాయలేదు అని. నువ్వు కనీసం రిజల్ట్ చూసుకునేందుకు ధైర్యం కూడా నీకు లేదు. కానీ నువ్వు రిజల్ట్ చూసుకోకుండా ప్రశాంతంగా, అయ్యో నేను పరీక్ష బాగా రాయలేకపోయాను కదా, ఏమని మొహం పెట్టుకోగలను, అందరూ నన్ను అడిగితే పరీక్ష పాస్ అయ్యేంటి ఏం చెప్పాలి అని నువ్వు బాధపడుతుంటే సడన్లో మీ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏమైనా రిజల్ట్ చెక్ చేసుకున్నావా అంటే, లేదండి చెక్ చేసుకోలేదు, నేను రిజల్ట్ చెక్ చేసుకోలేదు అంటే, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యమంటే ఇంకా మాట్లాడతావా? ఒకసారి నీకేమవుతుంది? ఏదో షాక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫెయిల్ అవుతానన్న నేను కనీసం ఆ రిజల్ట్స్ చూసుకునే ధైర్యం చేయలేక భయంతో ఉంటే, ఇప్పుడు ఫోన్ చేసి ఏమని సమాచారం వచ్చింది? నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. ఒకసారిగా మన మనసుకి షాక్ కొట్టినట్టు. మీరు పోతున్నారు, ఇంటికి పోతుంటే
కాలుకు బ్యాగ్ తగిలి 10 లక్షలు తెలియదు 50 లక్షలు తగిలినాయి అనుకోండి, ఎట్లుంటో చెప్పండి? ఎట్లుంటో చెప్పండి? మీ మనసుకి ఎట్లుంటో చెప్పండి? అబ్బా ఏం ఆనందం, ఏం సంతోషం. అంటే ఊరికొచ్చే డబ్బు మీద మనం మనసు పెట్టుకోం, కానీ అర్థం కావాలని చెప్తున్నాను. అంటే అనుకోకుండా నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగితే ఎటుంటుందండి? మూర్చపోయే పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అలాగే శూలమతి కూడా ఆయన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ప్రేమతో ఆమె ఏమైపోతుందట? మూర్చబోతుందట. ఈరోజు మీరు ఈ మాటను పట్టుకొని, నేను ఈ మాటను పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీవు నేను మూర్చపోవాల్సింది దేంట్లో చూసి మూర్చపోవాలి తెలుసా? అంటే మైమర్చిపోవాలి తెలుసా? అంటే పరమశించాలో తెలుసా? మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమ చేత మనం మూర్చపోవాలంట. ఆలోచన చేయండి. ఇది ఆత్మీయతలో అత్యున్నతమైన మెట్టు. ఆయన కృపాదిశయముల చేత, ఆయన మీద ప్రేమాదిశయం చేత, ఏంటి ఆయన కృపాదిశయాలు మనమేం చూపిస్తున్నాడు? మనమేం చూపెట్టాలి? ఆయన మీద ప్రేమాతిశయముల చేత మనము మూర్చుకోవాలి. అసలు చాలా మందికి రక్షణ గురించి మీకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. ఎంత గొప్ప భయంకరమైన పాపంలో నుంచి దేవుడు రక్షించి ఎంత భయంకరమైన నరకాన్ని తప్పించాడో అది మీకు అర్థమైతే మందిరాన్ని ఒక్కరోజు కూడా విడిచిపెట్టుకోలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఆ సత్యనికి అర్థమైతే అన్ని విడిచిపెట్టేసి దేవుడు నిలబడతాం. అందుకనే రక్షణ అనేది పెద్ద శాస్త్రం. ఆ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఆలోచన కూడా మనకు రావట్లేదు. నేను రక్షించబడ్డానండి, పాపాల నుంచి రక్షించబడ్డాను, నరకం నుంచి తప్పించుకున్నానని సింపుల్గా నోటి మాటతో నేను చెప్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది. ఏమని వాక్యం మనకు బోధిస్తుంది అంటే, మనమట పాపముల చేతను అపరాధముల చేతను ఏమైపోయాం? చెప్పండి. చచ్చిపోయాం. ఎప్పుడు చచ్చిపోయినాం? చచ్చిపోతే ఇప్పుడు దేవుడు నిన్ను వచ్చి ఏం చేసినాడు అంటే, నీకు జీవమే లేదు, ఇంకా నీకు బ్రతికే లేదు, నీకు అసలు భవిష్యత్తే లేదు. లేనటువంటి నిన్ను దేవుడు నన్ను ఏం చేసినాడు? తిరిగి మరలా క్రీస్తులో ఆయన మరలా జీవితం చేసినాడు. ఆలోచన చేయి. నాకు బ్రతుకులేదు, నీకు బ్రతుకులేదు. నువ్వు బ్రతికితే కదా ఉద్యోగం చేసుకునేది, బ్రతికితే కదా పొలానికి వెళ్ళేది, బ్రతికితే కదా పిల్లలు, బ్రతికితే కదా సంసారం. నీకు బ్రతికే లేదు. చచ్చిన మనల్ని క్రీస్తు తనతో పాటు తిరిగి ఆయన లేవనెత్తాడట. ఆలోచన చేయి. ఎంత ప్రయారిటీ దేవునికి మనం ఇవ్వాలి, ఎంత ప్రాముఖ్యత దేవునికి మనం ఇవ్వాలి. మన గుండెల్లో ఆయన్ని ఎంతగా ప్రతిష్ఠించుకోవాలి, ఆయనకి ఎంత అత్యున్నతమైన స్థానం మనం ఆయనకి. ఒక చిన్న మాట నాకు అర్థం కాదు, ఎందుకు అనేకులు యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రాణం పెట్టారు? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఇప్పుడు నన్ను ప్రాణం పెట్టమంటే నేను పెట్టాను. ఎందుకంటే అంతటి సమోన్నతమైన స్థానం ఆయనను గురించి నా హృదయం లేదు కానీ అనిపిస్తుంది. వాక్యం చెబుతుంటే వాళ్ళకి ప్రాణం పెట్టారట యేసుక్రీస్తు ప్రభు కొరకు. మనం ఆదివారం మందిరానికి రాలేకపోతున్నాం. నేను ఎవరిని విమర్శించట్లేదు, అర్థం చేసుకోమని చెప్తున్నాను. దేవుని మీద సంఘానికి ఉండాల్సిన ప్రేమ ఎట్లాంటిదంటే మూర్చిల్లిపోయేటువంటి ప్రేమ. అది నేను చెప్పాలనుకున్న మాట. ఈరోజు నువ్వెట్లా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తుంటే నువ్వు మూర్చపోవాలంటే నిన్ను నువ్వు మైమర్చిపోయేంతటి ప్రేమ నీ గుండెలో నింపుకోవాలంటుంది వాక్యం. అది అనుభవం. శూలమతి నోటి మాటలు చెప్పట్లా, కట్టుకథలు చెప్పట్లా. అది శూలమతి యొక్క ఆమె స్వీయ అనుభవాన్ని రాసుకుంటుంది. అక్కడ చెబుతుంది, ప్రేమాతిశయం చేత నేను మూర్చిల్లుచున్నాను, నేను మూర్చిల్లిపోతున్నాను నా ప్రియుని మీద ప్రేమతో అని. నా ప్రియమైన దేవుని మీద ఒక చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు పరలోకపు తండ్రి ఉన్నాడు, తండ్రి పక్కన ఆయన కూర్చున్నాడు. ఆయన కుడి పార్శ్వన కూర్చున్నప్పుడు తండ్రి అడిగాడు, ఎవరు వెళ్తారు అని డిస్కషన్ చేసుకుంటే
స్వయాన్ని యేసుక్రీస్తు ప్రభు నేను వెళ్తాను తండ్రి అని అన్నాడు. నువ్వు వెళ్తావా లోకానికి? నేను వెళ్తాను. మరి నువ్వు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదంటే, మీరు అన్నట్టుగానే నాకు తెలుసు, నేను ఈ స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ స్థానం పోతే నాకేం బాధ లేదు, కానీ ఏనాడు నీవు నేను వేరు కాలేదు, కానీ నేను కల్వరి శిలువలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను ఏం చేస్తారు? చెయ్యి విడిచిపెట్టేస్తారు. అది కూడా తెలుసు కదా, అది కూడా తెలుసు. ఈ తర్వాత నువ్వు మానవుడిగానే పుట్టాలి. మానవుడికి ఎన్ని బలహీనతలు ఉంటే అన్ని బలహీనతలను అనుభవించాలి. ఎన్ని రకాల శ్రమలు ఉంటే అన్ని రకాల శ్రమలు. తండ్రి, నిన్నే నేను ఆ క్షణం విడిచిపెట్టడానికి నేను ముందుకు వచ్చాను. ఆ శ్రమలు నాకు ఎనదగినవి కాదు అని పైన ఇవన్నీ డిస్కషన్ చేసిన తర్వాత కింద ఆయన రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు అని అంటూ ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని వృద్ధునిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆలోచన నా ప్రేమైన దేవుని లేదా, దేవుని ప్రేమించడం, ఆయన తండ్రిని ప్రేమించి ఆయన ఏం చేశాడు? తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచిపెట్టాడు. దేవుని ప్రేమించి తండ్రిని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మానవుని పోలిక పుట్టాడు. తండ్రిని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏం చేశాడు ఆయన? తను తాను రిక్తనిగా. ఏది ఒకటి చెప్పును, ఏం చేసుకున్నాను? నేను నన్ను కూడా ప్రశ్నించుకుంటున్నాను. ఏం చేశాను నేను దేవుని కొరకు? దేవా నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమ అంటాను. ఏది ప్రేమ? నా మాట మీకు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు ప్రభుని ఇంకా మనం పెట్టుకొని చూస్తే తండ్రిని ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అని అక్కడ రాశాడు. ఆయన తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ అంది. మరి మనం ఏది భాగ్యం అని ఎంచుకుంటున్నాం? ఆలోచించి నీ భాగ్యం నా భాగ్యం ఇది అని నువ్వు దేని బట్టి అనుకుంటున్నావు? కొంతమంది ఐగుప్తు రథములను భాగ్యం అని అనుకుంటారట. ఆహా, ఏమి రథాలు రైవి, ఏ గుర్రాలు రైవి, వాటి శ్వాస చూడి ఎలాగుందో, వాటి బలము చూడి ఎలాగుందో, వాటి అందము చూడి ఎలాగుందో అని కొంతమంది రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తారు. ఏమిరా మా భాగ్యం, ఐగుప్తు గుర్రాలు మాకున్నాయి అనుకుంటారట. మరి నువ్వు దేని బట్టి నాకుంది అనుకుంటున్నావు? చెప్పాలి. నీ చదువు ఉందనుకుంటున్నావా? ఉద్యోగం ఉందనుకుంటున్నావా? భార్య ఉందనుకుంటున్నావా? భర్త ఉందనుకుంటున్నారా? పొలం ఉందనుకుంటున్నారా? స్థలం ఉందనుకుంటున్నావా? మరి ఏది అనుకుంటున్నావా? ఆలోచించి నీవు దేవుణ్ణి ప్రేమిస్తే యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ప్రేమించాడు కనుక ఆయన దాన్ని విడిచిపెట్టాడు. నేను ఒక మాట్లాడుతాను. యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఏం విడిచిపెట్టాము? చిన్న ప్రశ్న వేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఏం విడిచిపెట్టాము? మనం ఎక్కడ ఏం చేసాం? యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం చేసిన ఒకటి ప్రార్థన చేసుకుంటున్నాం, మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, ఏంటి ప్రార్థన చేసుకొని కానిపిస్తున్నాం, కాదని లేకుండా భక్తికి బ్రతుకుతున్నాం. నేను ఆ స్టాండర్డ్ గురించి మాట్లాడట్లే, ఇంకొక స్టాండర్డ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు రేపొద్దున ఆయన రాకడ సంబంధించినప్పుడు పునరుత్థానంలో మెట్లుంటాయట, పరలోకము మహిమలో మెట్లుంటాయట, పరలోకంలో దేవుడిచ్చే బహుమానంలో కూడా అంతస్తులు ఉంటాయట. ఈరోజు సాధారణమైన అంతస్తు గురించి నేను చెప్పట్లే. ఆడికి మీరు ఎప్పుడో వచ్చినారు, ఆడికి మీరు ఎప్పుడో వచ్చినారు, మీరు ప్రభువు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో ఉన్నారు, సహవాసాలు ఉన్నారు, నమ్మకంగా ప్రార్థన చేసుకున్నారు, పాపం చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్నారు, కనుగొనిస్తున్నారు, బాగానే ఉంది. నేను చెప్తున్నా ఆ స్టాండర్డ్ గురించి చెప్పట్లే. దేవుని ప్రేమ చేత మురిచిపోయే స్టాండర్డ్ గురించి నేను మాట్లాడుతున్నా. నీవు ఆ స్థాయికి రావాలి అంటే, నువ్వు ఆ స్థాయిలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి అంటే నీ హృదయంలో ఆయనకు అత్యున్నతమైన స్థానాన్ని నువ్వు కేంద్రీకరించుకోవాలి, నువ్వు ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం. చేద్దాము సరే హల్లెలూయా, చేద్దాము సరే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గారు ఒకే ఒక టార్గెట్ మాకు,
చేస్తా తెలుసు, ఏ టార్గెట్ చేస్తాను తెలుసా? అన్నీ చేయరమ్మా, నీకేం వచ్చింది? నేనేమన్నా కాదంటేనే, నేనేం వద్దంటేనే చెప్పు. పరిశుద్ధాత్మతో నింపకూడు, నేనేమన్నా వద్దంటేనే. భాషలు మాట్లాడు, నేనేమన్నా వద్దంటేనే. స్వస్థతలు చేయి, నేనేమన్నా వద్దంటేనే. అద్భుతాలు చేయి, నేనేమన్నా వద్దంటేనే. గంటలు ప్రార్థన చేయరా బాబు, నేనేమన్నా వద్దంటేనే. కానీ ఏమన్నా తెలుసా? నువ్వు యేసులో మాత్రం మారుతు, యేసులో బ్రతకడానికి మాత్రం నువ్వు అడుగులు వేయద్దు. యేసును నువ్వు కేంద్రీకరించుకో. ఇది చేయి చాలంటే కావాల్సిన ట్రై చేసి ఏమన్నా చేయి, పని డిస్టర్బ్ చేయడు. ఎప్పుడైతే నేను యేసులో ఉండాలని అనుకుంటున్నాను, అనుకో, నువ్వు అన్నమాట అనుకో, ఈరోజు అనుకో, వెంటనే నేను దాని ప్రారంభం. అందుకనే మనం ఏం చేస్తామంటే అవన్నీ ఎప్పుడు పక్కకు పెట్టేసి పెట్టబెడ సర్దేసి మనం ఉండడం కాదని మనలక్క మనం ఉండాలని కోరుకుంటున్నాం. చెవిగల వారు ఇద్దరు కాక ఏమనుకుంటున్నామో తెలుసు, మనం సాల్రా పౌలు ఎట్లున్నాడో అట్లే ఉందాం. సత్యంత వరకు వాడి మనస్తత్వం ఎట్లనో అట్లే, వానికి ఏం దోస్తుందో అట్లే, వాడు ఎలా బ్రతకాలనుకుంటున్నాడో అట్లే బతికి సస్తే చాలు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, నరకం తప్పితే చాలు అని మనం అనుకుంటున్నాం. మరి నువ్వు కూడా అట్లా అనుకుంటున్నావు అనేమో. నేను నాలా బ్రతికితే చాలు, ఎవరిలో నేను బ్రతకాల్సిన అవసరం ఏముంది, నేను నాకులా నా జీవితాన్ని కొనసాగితే చాలని కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మనమట ఆయన్ని పోలి నడుచుకోవాలట. ఆమె చందమోసే హల్లెలూయా. అందుకనే కింద యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పకముందే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను ఆ క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఈరోజు ఆలోచన చేయి. ఆ మనసు షూలమితికి ఉంది కనుకనే షూలమితి యేసుక్రీస్తు ప్రభుని అంతగా ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే ఆ ప్రేమ చేత షూలమితి మూర్చపోయింది. దేవునికి స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. మూర్చపోయేంత ప్రేమను ఎందుకు ప్రేమించాము అంటే అంటది, ఆయన చూపించిన ప్రేమ ఉంది నా ప్రేమ ఎంత. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చూపించిన ప్రేమ ఉంది నా ప్రేమ ఎంతంటే, అసలు నాదొక ప్రేమ అనాలా? నేను ఒక ప్రేమ కలిగిన వ్యక్తినేనా? ఆయన ప్రేమ ఏంటి బాబు? ఆయన ప్రేమ చెప్పుకోలేదు. ఈమెకే మూర్చినే ప్రేమ ఉంటే ఈమె ఆయన ప్రేమను ఏమంటుందంటే, ఆయన ప్రేమ కొలతలు లేనిది, అవధులు లేనిదే, లెక్కించలేనిది, వర్ణించలేనిది. ఏం చేసినా ఏం చెల్లించినా ఆయన ప్రేమ తెలియదు. దేవునికి స్తోత్రం తెలుగుతారు. హల్లెలూయా. చూడండి, నీకు క్రీస్తు ప్రేమ అర్థమైతే నువ్వు ఆయన మీద ప్రేమని నువ్వు ప్రేమను పెంచుకోగలవు. ఇది నీ క్రీస్తు ప్రేమ అర్థమైందా? ఆలోచన చేయవు. సరే, నీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకో. నా అంతరాత్మ నేను అసలు ప్రశ్నించుకుంటాను. క్రీస్తు ప్రేమ నీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు. ఏమర్థమైంది నీకు? నీకు అర్థమైంది శిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడని. నేను ఒక మాట చెప్తున్నా, ఈ క్షణం వరకు అని పిలుచుకుంటామంటే ఎవరు ప్రేమ? ఈరోజు కాళ్ళు ఇరిగి ఇంట్లో వండుకోకుండా దేవుడు ఇంటికి తీసుకొచ్చిన దేవుడు ప్రేమ. చెప్పాలి, నోరు తెలిసి చెప్పరే ఏంటి? చెప్పరే. అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్ మీద పడుకోకుండా ఈరోజు మందిరానికి దేవుడు తీసుకొచ్చిన దేవుడు ప్రేమ. ఈ మాటలు వినడానికి చాలా మందికి అవకాశం లేకున్నా నీకు దేవుడు ఈ మాటలు వినడానికి అవకాశం ఇచ్చండి ఎవరు ప్రేమ? ఆలోచన చేయండి ఒకసారి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన చేసిన కార్యాలు కనుక మనం ధ్యానం చేస్తుంటే, నేను ఒక మాట చెప్తాను, నీకు దేని మీద మనసు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేని మీద మనసు ఉంటుందండి? దేని మీద మనసు ఉంటుంది? నేను బాగా ఆలోచన చేశాను. నాన్న 40 రోజులు రాత్రి పగలు ప్రార్థన చేశాడట మోషే. మరి ఎందుకు ఆయనకి ఆకలి కాలేదు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. ఆయనకి ఎందుకు ఆకలి కాలేదు? మరి 7 రోజులు ప్రార్థన చేస్తేనే 8వ రోజు కడుపులో తట్టలేక ఉపవాస ప్రార్థన, సారీ ప్రభా మరి ఉపవాసం ప్రతిష్ఠించుకుంటే కానీ 40 మా వల్ల కాదులే, 7 సార్లు అని ముగిస్తే ఏంది ప్రభా అని ఆలోచన చేస్తే, నా ప్రియమైన దేవునిరా, దేవునితో దేవుని ప్రేమని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎంతగా నువ్వు అర్థం చేసుకొని ఆయన గురించి నా ఆలోచనలకు నువ్వు వెళ్ళిపోతావో
ఆయనతో సహవాసంలో నువ్వు కోరుకుంటావో నీకు భౌతికమైన విషయాలన్నింటినీ నువ్వేం చేస్తావు తెలుసా? అవన్నీ నీకు కనపడవు. కొండలు కూడా కింద కనపడతాయి. ఆమె హల్లెలూయా. శబ్దం మీకు హల్లెలూయా. ఇప్పుడు ఎవరెస్ట్ పర్వతం ఎక్కేబట్టి నువ్వు నీకు అన్ని కొండలు ఎట్లా కనపడతాయి చెప్పండి? ఎట్లా కనపడతాయి? చిన్న కనపడతాయి, కొండ పెద్ద కనపడతాయి. ఇప్పుడు జగడంగా కట్టి ఎక్కినావు, ఏమనుకున్నావు నేనంటే అని అన్నావు. ఆ నల్లమల్ల ఫారెస్ట్కి ఇంకా పెద్ద కనపడతాయి. నల్లమల్ల అడవులు ఎక్కినావు, ఎక్కితే నిన్న తూర్పుగోదావరికి వెళ్తే వారిని దేవుడా ఏం కొండలు ఉన్నాయి ఇవి, ఎంత ఎత్తులు ఉన్నాయి కొండలు అవి. అవి చూస్తే ఇట్లా చూడాలి, కొండలు ఇట్లా పైకి ఇట్లా చూడాలా, ఇట్లా చూడలే ఇట్లా చూడాలి. కళ్ళెత్తి దగ్గరికి వెళ్తే ఏం కొండలు మా ఇవి అనుకున్నా. ఇన్ని రోజులు నల్లమల్ల కొండలే పెద్దమనుకున్నా. ఆ కొండలు నాకు అనిపించింది ఏంద్రా ఇది. నాకు అనిపించినప్పుడు శిఖరమైన యేసయ్య మీద నువ్వు ఉంటే నీకు అన్ని ఎట్లా కనపడతాయి. ఆ శిఖరాన్ని నువ్వు ఎక్కాలి అంటే, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలంటే అందరికి సాధ్యమవుతుందా? అవుతుందా? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అంటే వాళ్ళకి ఎంతో ఏమండి కసి ఉండాలి, ఎంతో వాళ్ళకి సాధన మీద మనసు ఉండాలి, ఎంతో వాళ్ళకి ఆశ ఉండాలి, ఆకాంక్ష ఉండాలి, అపేక్ష ఉండాలి. వాళ్ళ ప్రాణాలు సైతం పనంగా పెట్టి ఆక్సిజన్ అన్నది అక్కడ శ్వాస పీల్చుకోవడం కష్టం. సిలిండర్ వేసుకొని పైకి పోతాడు. ఆడ సస్తామో పడుతాం మనకు తెలియదు. సస్తి పడితే పత్తి ఆడవి పడదాం, ఆడవి ఎక్కి కింది దిగుదాం అని చెప్పేసి వాళ్ళు ప్రాణాలను తెగించేస్తారు. ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డరా. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎప్పుడైనా నోట్లు ట్రై చేసేవా? జస్ట్ ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎప్పుడైనా మనం అట్లా ట్రై చేసామా? ప్రాణం పోయేంతగా ట్రై చేసావా నీ జీవితంలో? ఎప్పుడైనా వన్స్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడైనా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నీ ప్రాణం పోయేంతగా, నా తండ్రి నువ్వు నాకు కావాలి అయ్యా, నేను అర్థం చేసుకోవాలి, నీ మనసు ఏంటో నేను ఎరగాలి అయ్యా, నువ్వు నాతో మాట్లాడితే నేను లేవను, నాతో మాట్లాడాలి, నా జీవితాన్ని నా భవిష్యత్తును నాకు తెలియజేయాలి. ఎప్పుడైనా కూర్చున్నావా దేవునితో? ఆలోచన నా ప్రేమిత దేవుడి బిడ్డగా. మరి ఇవన్నీ లేకపోతే, దేవునితో అలాంటి సహవాసం నీకు లేకపోతే నువ్వు ఎట్లా మూర్చింతావు చెప్పండి? ఎట్లా ప్రేమలో మనం దేవునితో మూర్చించగలుగుతాం? ఎట్లా దేవుని ప్రేమను మనం అనుభవించగలుగుతాం? అందుకనే చాలా మందికి ఈ విషయాలు అర్థం కావట్లేదు. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయస్తుడు కాదండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చెప్తాం ఒకసారి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. అసలు ప్రేమ అన్న పదం అర్థం కావడానికి భూలోకంలో దేవుడు చాలా ప్రేమలు పెట్టాడు. వాటిలో మనకు అర్థమయ్యే ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. యాకోబు యోసేపును ప్రేమించాడట. యోసేపు ఎంత ముడిచిపోయాడు, మా నాన్న ఏం ప్రేమ కలిగినోడరా అని. అబ్రహాం ఇస్సాకుని ప్రేమించాడట. ఎంత ప్రేమించాడో. ఇస్సాకు పాపం విడిచిపెట్టలేకపోయినాడు. ఆలోచన చేయి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమించే ప్రేమ. రెండవదిగా భార్య భర్తల మధ్య ప్రేమ. ఇస్సాకు రిబ్కాను ప్రేమించేది, యాకోబు రాహేలుని ప్రేమించేది. వాళ్ళ ప్రేమని మనం మాటలతో చెప్పలేము. ఎంతనైనా అంటే మళ్ళీ బైబిల్ రాసేంత ప్రేమించే వాళ్ళు ఒకరినొకరు. ఆలోచన చేయండి. బైబిల్లో భార్య భర్తల ప్రేమ ఉంది, బైబిల్ గ్రంథంలో స్నేహితుల ప్రేమ ఉంది, దావీదు యోనాతానుల ప్రేమ. అది స్త్రీ ప్రేమ కంటే గొప్పదంట. మరి ఇదేం ప్రేమ నాకు అర్థం కాలే, ఇప్పటికి అర్థం కాలే. నిలబడి నేను చెప్తున్నా కదా, నాకు అర్థం కాలే. స్త్రీ ప్రేమ కంటే బలమైన ప్రేమట, విడదీయలేని ప్రేమట దావీదు యోనాతానుల ప్రేమ. నాకు అర్థం కాదు. ఆడలకి మొగలకి మధ్యలో అయితే ప్రేమ ఉంటుంది, మరి మొగల మధ్యలో ప్రేమ ఏంది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఏం చెప్తున్నా, మరి అదే ప్రేమ నాకు తెలియదు. నా ప్రియమైన దేవుడా, ఇంకా ప్రేమల గురించి మాట్లాడితే అత్త కోడల ప్రేమ, నయోమి రూతుల ప్రేమ. ఏ ప్రేమ అంటది? నీవు నయోమి నువ్వు ప్రేమించింది అన్నది బైబిల్లో. వాయమ్మ, ఈ కాలంలో అత్తలు అందరూ నయోమిల కోడలను ప్రేమిస్తే దేవునికి స్తోత్రం. కుటుంబాల్లో కలహాలు ఎందుకు ఉంటాయండి? అవి చిన్న మాట చెప్తాను, మీరేమనుకోద్దు. మీ సందర్భం వచ్చింది కనుక. ఏ కొడుకైనా ఏం కోరుకుంటాడో తెలుసా? ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి నా భార్యని మా అమ్మ బాగా చూసుకోలేని కోరుకుంటాను. సత్యం. నాకు వినిపించినట్లే నా భార్యకి మా అమ్మ విలువ ఇవ్వాలని కోరుకుంటాను. ఈ మాట ఎక్కించుకోండి కొంచెం. నన్ను ప్రేమించినట్టే
నా భార్యని ప్రేమించాలి. మీకు విషయం తెలుసా, నాకు టిఫిన్ తెచ్చిస్తే నాకు సంతోషం ఉండదు, నా భార్య టిఫిన్ తెచ్చిస్తే నాకు సంతోషం ఉంటుంది. మా అమ్మ నన్ను మెచ్చుకుంటే సంతోషం ఉంటుంది, నాకు నా భార్య మెచ్చుకుంటే నాకు సంతోషం ఉంటుంది. ఇది ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు అర్థం కాల. రూతుల గురించి రాయబడిన మాట, నీవు రూతును, నయోమి గురించి, నువ్వు రూతుని ప్రేమించితివి కనుక నీ మొసలి ప్రాయంలో వీని నేను నీకు దాదికి పెడతాను, చూసుకునే పోషకులకు పెడతాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అత్తకోడళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఏమండి తల్లిదండ్రుల ప్రేమ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్రేమలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. నేను ఒక మాట చెప్తాను, ఈ ప్రేమను దేవుడు పెట్టింది దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి కానీ దీంట్లో పడి కొట్టుకొని రావడానికి కాదు. చెవిగారు వారి నిధులు కాక ఆమె ఒక ఆయనకు ఫోన్ చేసి ఏమన్నా రాలే చర్చికంటే, ఏమనుకోద్దన్నా నా భార్యకి జ్వరం వచ్చినందుకని రాలేనాడు. నీకు దుంపదేగా నీకేం పోయే కాలం వచ్చింది, నీ భార్యకి జ్వరం వస్తే నీకేం వచ్చే కాలం వచ్చింది చర్చికి వచ్చి కూర్చోడానికి? నువ్వేమన్నా డాక్టర్గా, నర్సువే, ఏం చేస్తున్నావు? తల మీద గుడ్డేస్తున్నానన్నా. నువ్వు ప్రేమించాల్సింది నీ భార్యని ప్రేమించదు. అబ్బా ప్రేమించమని వాక్యం చెప్తుంది, కానీ దేవుని కన్నా నీ భార్యని ఎక్కువ ప్రేమించొద్దు. ఏం లేదు, నువ్వు ప్రేమించినావు అనుకో నీ భార్యని ఎత్తెత్తి కొడుతుందని చెప్పిన. దేవుని కన్నా దేని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నా కొడుకే అన్నాడు అబ్రహాం. దేవుడు ఏమన్నాడు? ఆహా అట్లా నా అబ్రహాం, వెరీ గుడ్, నీ కొడుకు మీద నీకు అంత ప్రేమ ఉంది కదా, సారీ ఐ వాంట్ యువర్ సన్ అన్నాడు. ఏమన్నాడు? నేను మరలా చెప్తున్నాను, నా భార్య ఎప్పుడు అడుగుతుంటుంది, నువ్వు నన్ను ఎవరిని ప్రేమిస్తాను? నేను నీకన్నా దేవుని ఎక్కువ ప్రేమిస్తాను. ఆమె హల్లెలూయా. అందుకే నేను అడగడం మానేసింది. నేనంటే ప్రేమనా? ప్రేమే కానీ నీకన్నా నాకు దేవుడు అంటే ఎక్కువ ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏం చేస్తుంది చెప్పండి? నువ్వంటే నేను విడిచిపెట్టి ఉండలేను అని అన్నాను అనుకో, అని ఒక రోజు మాట్లాడుకోకుండా ఉండలేనుకుంటున్నాను. నేను ఉన్నాను అనుకో, ప్రేమించుకున్నాను అనుకో, నేను తూర్పుగోదావరి పోయినా 3 రోజులు ఫోన్ చేయలే. ఈయన ఏమంటుంది తెలుసా? నా మీద ప్రేమ తగ్గింది. ఏమంటుంది? 3 రోజులు నాకు ఎందుకు ఫోన్ చేయలే అంటది. ఇదెక్కడికి పోయే కారణరా? ఆడ ఫోన్ తగ్గుతలేదంటే అబద్ధాలు చెప్పదు. ఏమనుకున్నాను నా గురించి? తెల్లనుకున్నావా? రోజు ఫోన్ చేసేవాడివి, నేనంటే నాతో మాట్లాడకుండా పండుకునేది, నిద్ర వస్తుందా నీకు? ఈరోజు 3 రోజులు అయితే మాట్లాడలే అంటే నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? అందుకనే ముందే మేము రిజర్వ్ అయిపోయామన్నట్టు. అమ్మ నీ మీద ప్రేమే, కానీ నీకన్నా నాకు ఎక్కువ దేవుడు అంటే ప్రేమ. ఆమె హల్లెలూయా. ఈ మాటది నువ్వు వాడికి పోకూడదు అంటది. నేను తప్పకుండా పోతా తెలుసా నాకు. ఇంకా ఈయన ఎందుకు చెప్పిన అక్కడ విన్నాడు, అది చేయొద్దు అంటది, నేను అదే చేస్తాను తెలుసా మీకు. విన్నాడు, ఎందుకంటే నన్ను ప్రేమించడం బాగానే ఉంటుంది, కానీ హద్దులు మీద నన్ను విడిచిపెడతారన్న విషయం తెలుసా మీకు. ఆలోచన చేయండి. నా ప్రియమైనది ఎవరి మీదనైనా కానీ, ఈ విషయంలో భార్య భర్తల విషయంలో అని చెప్పట్లేదు, పిల్లల విషయంలో కూడా, మన కన్న పిల్లల విషయంలో కూడా దేవుని కన్నా మనం ఎక్కువ ప్రేమిస్తే, అబ్రహాం కదా ఏంటి కొడుకుని ఇవ్వాల్సి వచ్చినట్లుగా మన పిల్లల్ని మన దేవునికి ఇవ్వాల్సి వస్తుంది. కంగారు పడదండి. ఈరోజు నువ్వు ప్రేమను పెంచుకోవాల్సింది దేవుని మీద కానీ మన దేని మీద కాదన్న సత్యాన్ని గుర్తుపట్టు. దేని మీద నువ్వు ప్రేమను పెంచుకున్నావో, ఒక మాట నేను కలకని చెప్పగలను, ఖచ్చితంగా నువ్వు దేవుని దూరం చేసుకుంటావు. 100% చెప్తాను. రాసి పెట్టుకో, ఈరోజు పేపర్లో పోతలేదు, బైబిల్ రాసి పెట్టుకో. డేట్ వేసి దేనినైతే నువ్వు దేవుని కన్నా ఎక్కువ ప్రేమించావో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దాని ద్వారా నీ కష్టాలు ప్రారంభమవుతాయి, దాని ద్వారా నీకు మనోవేదన ప్రారంభమవుతుంది, దాని ద్వారా నీకు దుఃఖం ప్రారంభమవుతుంది, దాని ద్వారా కోరుకోలేదు మనం తింటాం. జాగ్రత్త రాసి పెట్టుకో. రెబెక్కమ్మ మహాతల్లి చేతులెత్తి మొక్కాలమ్మ గారికి. యాకోబుని ప్రేమించిందట యోసేపుని. మరి ఆయన తల్లు నాకు అర్థం కాల. ఇప్పటికి కూడా ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారు. ఒకరికేమో చీకటి వేసి పెడతారు, ఒకరికేమో శారీ వేసి పెడతారు, ముక్కలు వేసి పెడతారు శారీ. ఇట్లాంటి తల్లి రిక్కా తల్లి పాపం. మరి ఆమెకి ఆయనకు మనసు పెట్టి నేను అన్నాను, ఎందుకు ఇంత ప్రేమ వచ్చింది ఈమెకంటే, ఇస్సాకు తప్పు చేశాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఎందుకురా మిస్టేక్ రాంగ్ స్టెప్ వేసిందని ప్రభు దగ్గర నేను అడుగుతుంటే, ఏం లేదులే ఇస్సాకు కొంచెం ఎక్కువ నేర్పించినాడు రిబ్కాకి అని. ఏమంటే ఇస్సాకు ఏం చేస్తాడో తెలుసా? ముక్కలు చేస్తే ప్రేమ 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 ముక్కలన్నీ తెచ్చి పెడతాడు ఈమెకి. ఈమె మనసులో ఫిక్స్ అయిపోయింది, ఓహో ప్రేమించిన వాళ్ళకి ముక్కలు పెట్టాలా.
ప్రేమించిన వాళ్ళకి ముక్కలు పెట్టకూడదు అనుకోండి. యాకోబుకి ముక్కలు పెడుతుంది, ఏశావుకి ముక్కలు. యాకోబుకి వంట నేర్పిస్తుంది, ఏశావుకి వంట. యాకోబుని ప్రేమిస్తుంది, ఏశావు. చూడండి, ఆలోచించి ఏం నేర్చుకోయింది. పాపం ఇస్సాకు సార్ ఎంతో ప్రేమించి రిక్కమ్మకి అన్ని చేసి పెట్టి, ఏంటి తల్లి లేదు కదా, తల్లి లేనందుకు అన్ని నేర్చుకున్నాడు సార్. వంటలు గింటలు అన్నీ నేర్చుకున్నాడు, బాగా అన్ని నేర్చుకొని బాగా రుచి మరిగినాడు. అందుకని అట్లా ముసలి అయినా కూడా నాకు మాంసం చేసి పెట్టాడు. ఈయన ఆశ అని సత్యగాడ కూడా ఆయన ఆశ తీరట్లే. ఎందుకో తెలుసా, బాగా వంట చేసినాడు, భార్య బాగా నేర్పించినాడు, ఆమె బాగా నేర్పించింది. యాకోబుకి ఆలోచన చేయండి, ఒక్కరినే ప్రేమిస్తే ఆ ప్రేమ నెక్స్ట్ స్టెప్లో దెబ్బతింటది. జాగ్రత్త. ఇప్పుడు చూడు, నీ కూతుర్ని చాలా ప్రేమించినావు, నువ్వు మంచి మీద దిగొద్దమ్మా, కాలు గందిపోద్దన్నావు. నీ కూతురు ఏం చేస్తుంది, వాళ్ళ మెట్టింటికి వెళ్ళి కాలు కింద పెట్టదు. ఎందుకు పెట్టదు, మా అమ్మ చెప్పిందంటది. నీ ప్రేమ నీ కూతురుని ఏం చేసింది, సోమరు చేసింది. వాళ్ళ ఇంట్లో ఏం చేసింది, పాపం వాళ్ళంతా ఎంతో కలలు లేని నా కొడలేని ఇంటికి తీసుకొస్తే, నా సోమరి కొడల నీకు వందనాలని చెప్తుంది. అమ్మ నేను భరించలేను, నాకేం వంట చేసుకోలేను, నేను దీన్ని లేకపోతే మనం నిన్నే మేపుతున్నాం, సారీ సలాం బయటికి వెళ్ళని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు. ఆలోచన చేయి, వాళ్ళ కుటుంబం అట్లా కావడానికి కారణం ఎవరు, నీ ప్రేమే. ఏమనుకోవద్దు. అంటే మన ప్రేమ మనుషుల మీద పెరిగినప్పుడు మన ప్రేమ దేవుని చిత్తానికి వేరైతుంది, మనుషులు వేరు చేస్తాం. రిబ్కా యాకోబుని ప్రేమించింది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యాకోబు అడుగులు వేయడానికి రిబ్కా ప్రేమే కారణం, మరెవరు ప్రేమ కారణం కాదు. ఏమంటారు తెలుసా, పరే ఆడికి వెళ్ళి నాకు పిల్లలు తీసుకున్నా కోసి కూర వండి జ్ఞానం పెడతామంటది. దేవుని చిత్తం ఏంటంటే యాకోబు ఎడలా దేవుని చిత్తం ఏంటి చెప్పండి, నేను ఏర్పరచుకున్నాను. నీకెందుకు ఇప్పుడు యోసేపుని ఏర్పరచుకున్నాడు దేవుడు. యోసేపు ఏమన్నా పోతీఫర్ని చంపి రాజయ్యాడా, ఫరోని చంపి రాజయ్యాడా? ఎవరిని మోసం చేసినాడు, పోతీఫర్ని మోసం చేసినాడా, ఫరోని మోసం చేసి రాజయ్యాడా, పానదాయకుని అధిపతిని మోసం చేసి రాజయ్యాడా? రిబ్కా ఎందుకు మోసం చేసింది, కొడుకు ఎందుకు మోసం చేయమని నేర్పించింది, ప్రేమ ఎక్కువైంది, తట్టుకోలేకపోతుంది ప్రేమ. మోసం చేద్దామా మీ నాయన్ని, ముసలివాడు కన్ను లేవాడికి అంటది. నాయనే ఎంత కన్ను లేకపోతే మాత్రం మా నాయనే మోసం చేయకూడదు ఏంటి, నువ్వు కూడా మోసగా, నీకు తెలుసా నాకు తెలుసా, నేను పెద్దాన్ని నువ్వు పెద్దాన్ని, నువ్వు ఫస్ట్ కూర నువ్వు పెద్ద తీసుకొస్తావా లేకపోతే నన్ను గొంతుకొచ్చి తీసుకురమ్మా అన్న అంటది. వైపు అన్నిటి తెగించినా మేమే. ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రేమ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇది నేను చెప్పాలనుకుంటున్నమాట. ఎందుకు వ్యతిరేకంగా ఉండాలంటే ఉండకూడదంటే, ఒకవేళ నీ ప్రేమను అలా పెంచుకుంటే నువ్వు క్రీస్తును ప్రేమించలేవు, ఇక్కడ నష్టం జరిగిపోతుంది. అది సైతాన్ని అనుకుంటున్నాను. అందుకనే దేవుని మీద మన మనసు రాకుండా సాతాను గాడు ఏం చేస్తాడు తెలుసా, మనకంటే ఒక ప్రేమ వేస్తాడు. నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను సాగు నేను వస్తా కానీ నన్ను నాకు కావాలి. ఎందుకు, యేసు ప్రభుతో మాట అనొచ్చు కదా, ఆ మాటను యేసు ప్రభుతో మాటను ఏమన్నా ఎందుకన్నమాట, ఆయన కంటి కనపడి ఈయన కంటి కనపడుతుందంటాం. ఆలోచన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సాతాను కుట్రలకు భాగం. క్రీస్తుని ప్రేమించాల్సిన మనం ఆ ప్రేమను క్రీస్తు మీద కాకుండా మరొక దానికి తిప్పడం సైతాను దాన్ని కొట్టురా. మనం ఏం చేసినప్పుడు ప్రశాంతంగా ఏమన్నా చేసుకో, ఏమంటో నేను దేవుడిని ప్రేమిస్తే వాడికి వచ్చామంట, కడుపులో కాలం పోసుకుంటాడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తావారా? దేవుడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. నీకు తెలియదు దేవుడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో. ఒక మాట చదవండి, దేవుడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో. కీర్తనల గ్రంథం ఒక మాట చదవండి. దేవుడిని ప్రేమిస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో ఒక చిన్న మాట నేను చెప్తాను. తీసేదంతా కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నాయన మీ పాదాలకు వందనాలు వందనాలు స్తుతి. నువ్వు దేవుడిని ప్రేమించే వాటివైతే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే, ఒక చిన్న మాట చూద్దాం. నిబంధన స్థిరపరుస్తాడు అని ఉంటుంది అక్కడ, నిబంధన చేస్తాడు అని. హల్లెలూయా హల్లెలూయా. చదవండి, ఒకసారి క్షమించండి. నెహెమ్యా గ్రంథం 1:5 మన్నించండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా.
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల్ని అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడమ్మా? చెప్పాలి నోరు తెరిచి. అమ్మ నోరు తెరిచి చెప్తాం. ఆయన నీతో నిబంధనను స్థిరపరుస్తాడు. నీకు విషయం చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, నా ప్రాణం పోయినా నిన్నే పెళ్లి చేసుకుని, ప్రాణం పోయినాక వాడేది చేసుకునేది. ఏం చేసుకుంటాడు? చచ్చినాక నా ప్రాణం పోయినా నువ్వే నా భార్యవి, నువ్వే నా భర్తవి. ఆలోచన నా ప్రియమైన దేవుడు. మనుషులు ప్రేమైనట్టుంటే చెప్తారు, ఆఖరికి ఏమైతే చెప్పండి, ఇవన్నీ మాటలు కలిసిపోతాయి. దేవుడు చేసే నిబంధన అట్లాంటిది కాదు. దేవుడు చేసే నిబంధన ఎట్లాంటిదంటే అది శాశ్వతమైన నిబంధన. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని చేస్తాడు తెలుసు? అబ్రహామా, నేను నిన్ను ప్రేమించాను తెలుసా? ఏనైనా ఇంతమంది ఉంటే ఈ ఊళ్ళో నన్నే ప్రేమించినావంటే నీవు సత్యాన్వేషివి. దీంట్లో దేవుడు లేడని తెలుసుకున్నావు. నేనే చేతితో చేస్తున్నాను, ముక్కు నేనే చేస్తున్నాను, చేతులు నేనే చేస్తున్నాను, కాళ్ళు నేనే చేస్తున్నాను, బాగా రాకపోతే శుద్ధి తీసుకుని ఎత్తుకుని పటాన్ని కొట్టి నేనే ఇరగొడుతున్నాను. మరి నేను చేసే దేవుడు అంటే నువ్వు అంటున్నావు చూడి, అది నాకు నచ్చింది. ఐ లవ్ యూ అన్నాడు. ఆమె హల్లెలూయా. బైబిల్లో ఉంది, నేను అని చెప్పలా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే ఐ లవ్ యూ అని అర్థం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అబ్రహాం, నీతో ఒక నిబంధన చేయాలని నేను వచ్చాను అన్నాడు. ఏం నిబంధన చేస్తావు ప్రభు అంటే, నీవు లేచి ఈ దేశమును గెలిచి నేను నీకు చూపెట్టబోయే దేశంలో నేను నిన్ను ప్రవేశింపజేస్తాను. నీ సంతానాన్ని ఇసుక రేణువుల చేస్తాను. నీ జాతిని శాశ్వతకాలం నేను నిలుపుతున్నాను వాగ్దానం చేశాడు అబ్రహాంతో. ఆలోచన చేయండి. అబ్రహాంతో దేవుడి నిబంధన చేశాడు. అబ్రహాం దేవుడిని ప్రేమించాడు, దేవుడు అబ్రహాంని ప్రేమించాడు. ఆ మాట ఈరోజు వరకు అది నిజమా అబద్ధమా? మీరు చెప్పండి. ఈరోజు వరకు టిల్ టుడే ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరచబడిన జనాంగంగా ఈరోజు వరకు పెట్టుకున్నాడా లేదా? నీ చరిత్ర నా చరిత్ర ఒక ఏంటి, నేను తెచ్చినాక 10 రోజులు మాట్లాడుకుంటానండి, తర్వాత నా చరిత్ర ఉండదు. ఎందుకంటే నా సంతానం గురించి దేవుడు వాగ్దానం చేయలే. అబ్రహాము సంతానం గురించి వాగ్దానం చేశాడు కనుక పాపం ఎప్పుడో అబ్రహాం 4,500 సంవత్సరాల క్రితం పుట్టినాడు, చచ్చినాడు పాపం ఆయన. ఇప్పుడు కూడా అబ్రహాం అబ్రహాం అబ్రహాం. మనం కూడా పెద్ద మాట మాడుతాం, నా తండ్రి అయిన అబ్రహాం దే మాట మనం ప్రార్థన చేస్తాడు. నీ తండ్రి పెట్టానడైనా అది దేవుడి యొక్క నిబంధన. ఆమేన్. హల్లెలూయా. మనుషుని ప్రేమ వస్తే ఏమొస్తుందండి? ఏమొస్తుంది మనుషుని ప్రేమిస్తే? నన్ను అడగండి, లవ్ ఫెయిల్యూర్ నేను చెప్తాను. ఏడుపు వస్తుంది, బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, తినాలనిపించదు, ఏంటి ఇంకేమేమో అనిపిస్తుంది. దేవుని ప్రేమించు, నీ దగ్గరికి నీ బంధన వస్తుంది. ఆమేన్. ఏం సౌండ్ లేదు ఏంటి? ఎడ ప్రేమిస్తాం, చాలా బిజీగా ఉన్నప్పుడు ప్రేమలు చాలా ఎక్కువైపోయినాయి. ఒకరు 2-3 ప్రేమించుకుంటున్నాం, ఇంకా మళ్ళీ దేవుడిని ప్రేమిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడి యొక్క నిబంధన నీ దగ్గరికి వస్తుంది. ఆయన ఏం మాట ఇస్తాడో నీ దగ్గర, ఆయన ఏం చేస్తాడో నీ దగ్గర, ఏం మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చుకుంటాడు. నా దగ్గర నేను ప్రభు దగ్గర ఏడుస్తున్నప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, విలువక నీళ్ళ కృప చూపుతాను రా, భయపడుతూ అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలు ప్రభు నా జీవితానికి, నేను ప్రేమించిన ప్రేమించకుండా పర్లేదు, నన్ను ప్రేమిస్తే చాలు, విలువను అని నేను అనుకున్నాను. సావులోకి వచ్చిన తర్వాత ఆ మాట కొరకు నేను దేవుని అడిగినప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట, నీవు పోవు చోట్లనెల్లా నేను నీకు తోడై ఉంటా, నీ ఎదుట నిలవకుండా నీ శత్రువులు నేనే నిర్మూలన చేసి లోకంలో గనులైన వారి కలిగే పేరు నీకు కలుగు చేస్తాను. ఆమేన్. హల్లెలూయా.
రాసి పెట్టుకోండి, దేవుడు నాతో చేసిన నిబంధన ఇది, నెరవేర్చి తీరుతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మనుషులు మాటిస్తే మాట్లాడతారండి. ఒక పిల్లోడు ఉండేవాడు సేవలో, ఏమనేవాడు తెలుసా? నాకు ఉద్యోగం వచ్చినట్టు ప్రార్థన చేయి, వాళ్ళకి కలిసి సేవ చేశాను మేము. ఆ పిల్లని తక్కువ నేను అనట్లే, ప్రార్థన చేయి, మనం సేవ చేద్దాం, నాకు ఉద్యోగం రావాలి. ఇక ఆ పిల్లడు చెప్పిన మాట ఏంటి, నాకు 50% చాలు, 50% మనం సేవలో ఖర్చు పెడతాం, ఇక దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి నేను అడుగుపట్టుకుంటాను అన్నాడు. విచిత్రమైన విషయం చెప్తున్నా, ఉద్యోగం వచ్చింది, సంతోషంగా ఉన్నాం. వచ్చిన మరుసటి వారం నుంచి చర్చి కావాలి. ఈరోజు చెవిగల మరి విందులుగాక ఉద్యోగం వచ్చిందంటే, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన రోజు వచ్చి కలిసాడు, మరుసటి రోజు చర్చి ఆదివారం రావా, ఈరోజు వరకు రావా. ఎందుకు రాలా తెలుసా? మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? సగం జీవితాన్ని దేవునికి ఏమనుకున్నాడేమో, ఎందుకు వచ్చింది కూడా రా, వీడి దగ్గర పోతే సగం జీతం వేయాల్సింది వస్తుందని. నేను వింటున్నా ఈ మధ్యలో వచ్చిన జీతం సగం జీతం వాళ్ళ భార్య రోగాన్ని పెడుతున్నాడంట. హల్లెలూయా. ఏంటి హల్లెలూయా అన్నారు? మాట ఇస్తే దేవుడు తీసుకుంటాడు. నేను అనుకుంటాను కదా, భార్యను రోగాన్ని పెట్టి ఇబ్బంది పడకూడదు, నాకు ఇవ్వదులే, నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు, నా దేవుడు నాకు ఉన్నాడు. ఇప్పటికైనా బుద్ధి గడ్డి తిని నీ కాలు మొక్త బాధ్య, మాట ఇచ్చాను, మాట తప్పనయ్యా, నీకు మొక్తాను, నా సగం జీతం నువ్వు తీసుకోండి, నేను భార్య బాగుంటుంది. ఎవరు చెప్పాలి ఈ విషయాలు? మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారండి. దేవుడు అట్లా కాదు, ఒకసారి నిబంధన చేస్తే అయిపోయింది, అది స్థిరం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరణం అయిపోయినా కూడా ఆ మాట నిలబడుతుందండి. ఆయన మాట అంటే మాట. ఈరోజు ఆ మాట నీకు కావాలా, లేకపోతే మనుషుల ప్రేమ నీకు కావాలా? ఏది కావాలి నువ్వు తీర్మానం తీసుకో. ఈరోజు నువ్వు చర్చికి రాలేదంటే అర్థం ఏంటి? దేవుని కన్నా నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అర్థం. నేను బిజీ ఉంటే అత్యవసరం అంటే నేను కాదన్నా, దేవుడు కాదన్నాడు. దాని గురించి నేను మాట్లాడట్లా. ఊరికి ఇంట్లో కూర్చొని ఎక్కడదామన్న మనసు పెట్టుకొని చుట్టాలు వస్తే చర్చికి రాలేదంట, ఇది దరిద్రం. బంధువులు వస్తే చర్చికి రాకపోవడం పెట్టండి. ఇది ఇంకా ఏమని చెప్పాలంటే, అరే ఆశీం చర్చిలో ఉన్నామా మనం? ఏం ఆలోచన చేస్తున్నాం? ఆలోచన ఏంటి? ఈరోజు బంధువులు వచ్చారండి చర్చికి వస్తుంటే, వాళ్ళు వచ్చినందుకు మేము రాలేకపోయామండి చర్చికి అంటే ఇంతకన్నా దరిద్రంగా ఉంటుంది. నేను అంటాను కదా, వాళ్ళ గురించి చర్చి తీసుకురా. ఆమేన్. హల్లెలూయా. రాళ్ళు రేటుకి ఇంకోసారి ఆదివారం. హల్లెలూయా. కూర రేటు తగ్గిపోతుంది. నా మాట వినండి మీరు. ఇలాంటి క్రమశిక్షణ మీరు నేర్పించండి మీ బంధువులకి. ఆదివారం నువ్వు నార్మల్గా ఇంట్లో ఉన్నానా, ఇంటికి తాళం వేస్తా, మర్యాద లేదని చెప్పి. నా దేవుడు అంటే నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ఆలోచన చేయి. మనిషిని ప్రేమిస్తూ మనకు వచ్చేది ఏం లేదు. దేవుని ప్రేమిస్తే దేవుడు మీతో నిబంధన చేస్తాడు. అబ్రహాం, నేను నీతో మాట్లాడేవాడిని, ఉన్నవాడిని, అనువాడిని, నా మాట రాసి పెట్టుకో అని మోషేకు చెప్తున్నాడు. మోషే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా పిల్లల్ని ప్రేమించి రాసి పెట్టుకో. ఐగుప్తుల నుంచి వాళ్ళు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెడతాను. ఇప్పటికీ అది నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అక్షరార్థంగా రాశారు, అసలు అలంకారంగా రాశారు. కాదండి, ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో బర్రెలు పొదుగులు నిండిపోయి ఆ పొదుగుల నుంచి పాలు పిండకోకుండా కానీ అట్లా కారిపోతున్నాయంట, కారిపోతున్నాయి, కాసుకుంటూ పోతున్నాయంట. ఏంటి? పాలు తేనెలు ప్రవహించే, మనకెలా పిండితే కూడా రాదు నూనె. ఆ నూనె ఒత్తి 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 గట్టి గట్టి ఒత్తి పిండుతాం. అక్కడ అట్లా కాదట, నూనె నిండిపోయి ఆ తెట్టల నుంచి నూనె కారుతూ ఉంటుందండి కిందికి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ రోజు వరకు సత్యం అది. మోషేతో దేవుడు చెప్పిన మాట. ఆలోచన చేయి నా ప్రియమైన దేవుడిరా. వాళ్ళు ఎందుకు వాగ్దానాన్ని పొందుకున్నారు? నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే ఒకటే కారణం, దేవుడి కన్నా నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అర్థం. ఈరోజు దాన్ని మనం విడిచిపెడతాం. ఆమేన్. అంటే విడిచిపెడతామంటే భార్య విడిచిపెట్టి, తండ్రి విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి మనం కాదని అర్థం. ఆ మనస్తత్వాన్ని మనము విడిచిపెడతాం. రెండవదిగా, దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాడో ఒక మాట చదువుకుందాం.
116వ కీర్తన 165వ వచనం అనుకుంటాం. చదువుకోండి. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తుంది? 119వ కీర్తన 165 చదవమ్మా. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుతుందట. ఆలోచండి. మనము నా మనసు మారేదండి అంటారు. ఇంక సింపుల్గా దానికి మంద ఒకటి నా మనసు మారేదంటే అర్థమేంటి చెప్పండి? నేను దేవుని ప్రేమించుకోకుండా దేవుని ప్రేమిస్తున్నాను అర్థం. వాక్యంలో సుస్పష్టం. నా మాట మారచ్చు, నా మనస్తత్వం మారచ్చు, కానీ వాక్యం మారదు. ఏం పెట్టుకొని చదువుకోండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి చదవండి అమ్మా, ఎంతో నెమ్మది కలదు. ఎంతో అనుకుంటే పోతే అక్కడికైనా వచ్చిందండి. ఎంతో అలా ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడండి. ఎంతో అట్లా రాశాడు అక్కడ. అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో రాశాడు. అది అంతేనా? ప్రజెంట్ టెన్స్లో రాయలా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది అంటే అలా వర్తమానం జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మన వర్తమానం గంటన్నర జరుగుతుంది కదా. ఎంతసేపు చెప్తాడు విడిచిపెట్టు మంది అనుకుంటారు కదా, అట్లా అన్నట్టు. అది ఆడదు, ఎంతో నెమ్మదట. అందుకని అంటాడు యోబు ఏమంటాడు తెలుసా? నేను దేవుడిని ప్రేమించాను అని చెప్పుకుని యోబు ఎందుకు ఆ మాట కలిగాడు తెలుసా? యోబు బాగున్నావు అంటే చాలా బాగున్నాడు. ముగ్గురు దిక్కులు తిరిగిపోయారు. ఎవడు అన్ని కోల్పోయి ఇక్కడ కూర్చుంటే బాగున్నానంటే చాలా బాగున్నా అంటాడు. యోబు ఆరోగ్యం ఎట్టుంది? చాలా బాగుంది. ఇంతకుముందు బట్టలు ఉంటే ఇప్పుడు బట్టలు వేసుకోవాల్సిన నాకు బాధే లేదు. బట్టలు వేసుకుని ఉతకాలి కదా, మరి భార్య వెళ్ళిపోయింది ఎవరు ఉతకదా? నాకు ఉతుకునే బాధ లేదు, బట్టలు వేసుకోను కదా నేను. బాగుంది. ఎట్లుంది? ఇప్పుడు హాయిగా ఉంది. ఎట్లుందో తెలుసా? మీకు బాగా పెట్టుకోండి, బాగా పెట్టుకోండి. నవ్వలేసినప్పుడు కోక్కుంటే ఉన్నంత హాయి మామూలుగా ఉంటుందా? నాకు తెలియక అడుగుతుంది. మీకు నవ్వలేసినప్పుడు కోక్కోండి, అప్పుడు ఇంత హాయిగా ఇప్పుడు ఉంటుందా? మేము కూడా కూర్చుంటూ ఉంటుందా? మీరు నాకు తెలియక అడుగుతాం, మీరు చెప్పండి. ఉంటుందా? నవ్వలేసినప్పుడు అంటే ఏదన్నా ఇన్సెక్ట్ దోమకుంటున్నప్పుడు ఇట్లా గీరుకుంటున్నాండి, ఎంత హాయి ఉంటుంది. ఆలోచన చేయి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే యోబులో కృతజ్ఞత చెప్తున్నా. యోబు కృతజ్ఞత ఎట్లా చెప్తున్నాడు తన స్నేహితులకి అన్న చెప్తున్నాను. నాకే హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు చిల్లర తీసుకొని కోరుకుంటే హాయి లేదు. మూడు కోరుకున్నంత చెప్తున్నాడు, హ్యాపీగా చెప్తున్నాడు. అర్థం ఆలోచన చేయి. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంతో నెమ్మది అంటే అది దేవుడి దగ్గర ఎంతో నెమ్మది. మామూలు నెమ్మది కాదు అది. దేవుడిచ్చే నెమ్మది ఇలాంటి నెమ్మది కాదు. పౌలు శీలలు కొట్టి చెరసాలు వేస్తే ఆడికెళ్ళి హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుకుంటున్నారు. ఎంత నెమ్మది వాళ్ళకి. పేతురుని చెరసాలు వేస్తే పేతురు ప్రశాంతంగా ఏంటి దుప్పటి లేకుండా ప్రశాంతంగా తలగలు లేకుండా చేపెట్టుకొని పడుకున్నాడు. ఎట నిద్ర వస్తుందండి పేతురు చెరసాల్లో? ఆలోచన చేశారు ఎప్పుడైనా? అదే ఎంతో నెమ్మది. ఇది నువ్వు అనుభవిస్తున్నావా? ఇది నువ్వు అనుభవించట్లేదంటే దేవుని మీద నీకు ప్రేమ తగ్గిందని అర్థం. ఆలోచన చేయి నా ప్రియమైన దేవుళ్ళగా. నీ మనసులో నెమ్మది లేదంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు కూడా ఏంటంటే మనలో ప్రేమ తగ్గింది దేవుని మీద. దేవుని కన్నా దేన్నో ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని మనకు అర్థమవుతుంది. ఆలోచన చేయి నా ప్రియమైన దేవుళ్ళగా. ప్రభువు మాట అంటే మాట. ఆయన నీకు ఎంతో నెమ్మదిని ఇస్తాడు. ఎంతో నువ్వు రాసి పెట్టుకో. నీకు ఎంత నెమ్మది కావాలో అంత, ఎంత నెమ్మది కావాలో అంత రాసుకో, నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని లేదా. ఈరోజు చిన్న విషయానికి మనం మనసుని బాధ పెట్టుకుంటున్నాం. చిన్న విషయాలు. మా సిల్వాన్ గారిని సిరన్ రాయ్ అని అనుకో, వాడు ముఖమంతా సింగరించుకొని పక్క పోయి నాతో రే రారా అంటే రారా అంటే నాకు అర్థం కాదు. నేను తండ్రిని కదా, నేను ఎవరినండి?
వాడిని రే అని కోపం ఒక మాట అన్నాను కూడా నాకు. సార్ నేను ఒకసారి రే అంటాను సార్. సార్ పెద్దోడు కదా ఒకసారి రే అందనా శిల్వాన్ని ఏమనుకోవద్దు, నేను రే అంట ఒకసారి గట్టిగా సీరియస్గా ఏమనుకోవద్దు బాబు అని అడుక్కోవాలని తండ్రిని, అడుక్కోవాలండి తండ్రి అని అట్లాంటి కాలం తయారైనాయి. ఒక మాట అంటే ఏంటి బాధ, ఒక సులువు చూస్తే బాధ. యాకోబులకు మాట్లాడతారు, లాభాను ఇంతకుముందు నట్లేదు నీ మనసు అంటారు. యాకోబు ఏమంటే లాభంతో ఇంతకుముందు నట్లేదు నీ మనసు అంటారు. ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని లేదా, మనం ప్రభువును ప్రేమిస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను మీకు, 140వ అధ్యాయం అనుకుంటా, చదవండి. 140వ అధ్యాయంలో మరొక మాట ఉంటుంది, ఆ మాట కూడా మరొకసారి మనం చదువుకుందాం. 140:20 చదవండమ్మా. యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక దేవుడి నిన్ను కాపాడుతే నీకేంది నన్ను కష్టమేమి చెప్పండి. ఆలోచన, నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. కాపాడకపోతే అసలు ఒక మాట చెప్తున్నా, ఆయన నీతిని ప్రేమించేవాడట. ఆమేన్. మన దేవుడు ఎవరో తెలుసా? నీతిని ప్రేమించేవాడు. నీతి అంటే ఏంటో తెలుసా? మాట అంటే మాట, ఆయన అంతే. ఆయన ఒక మాట అన్నాడు, నన్ను ప్రేమించండి నేను మిమ్మల్ని కాపాడుతానన్నాడు. ఏం టెన్షన్ ఎందుకు చెప్పండి? మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనది, అది కాదు. నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి, నన్ను కాపాడాల్సిన బాధ్యత ఆయనది కదా, నాదెందుకు అవుతుంది? నన్ను కాపాడుకోలేకపోతే అది అప్ టు ఆయనకు సంబంధించిన మ్యాటర్. అది ఆయన నన్ను ఏం చేసి కాపాడుతాడు. ఇది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఏం చేసి కాపాడుకుంటాడు. ఆయన 100% నిన్ను కాపాడుకుంటాడు, దాంట్లో తిరగలేదు. రెండవ ఆలోచన లేదు నా ప్రియమైన దేవుడి మీద. నిన్ను కాపాడుకునే పూచి ఆయనది, నిన్ను సంరక్షించుకునే పూచి ఆయనది. ఆయన నీ పక్షాన్ని నిలబడి ఎవరితో అంటాడో తెలుసా? మిమ్మల్ని ముట్టినవాడు నాకు అనుకుంటును. ఎవరిని ముట్టినవాడు? ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకుంటే సీరియస్ తీసుకోడు ఆయన. దేవా మాట ఇచ్చినావు కదా, నన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టినవాడిని నైనా, నన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టినవాడినైనా, నన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డు ముట్టినవాడినైనా. వాడి సంగతి ఏదో తెలుసు, ఇప్పుడే తెలుసు. ఏసునా మనం తెలుసు 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 అంటే ఆయన తెలుసడు నాన్సడు, ఇంకా అట్లే పెడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన ప్రేమించట్లా. ఆయన ప్రేమించి చూడు, ఆయన ఎట్లా కాపాడుతాడు చూడు. ఊరికే నువ్వు సైలెంట్గా ఉండు, ఆయన పక్షాన్ని నిలబడి ఆయన ఎట్లా కాపాడుతాడు చూడు. ఆయన కాపుదల ఎంత గొప్పది, ఆయన కాపుదల ఎంత ఘనమైందంటే అది నోటి మాటలతో కూడా చెప్పలేదు, అసలు ఊహలో కూడా ఊహించుకోలేమండి. నేను డ్రైవింగ్ చేస్తే ఎన్నిసార్లు పండుకున్నాను మీకు తెలుసో తెలీదు. నేను డ్రైవింగ్ కింద పండుకుంటా. ఇప్పుడు నిన్న మా పిల్లడు ఏడుస్తున్నాడు, అన్నా నువ్వు పండుకున్నావు అని అంటున్నాడు. అవు పండుకున్నా, నాకు తెలియదు తెల్లా అన్న, నీకు మొత్తాన అన్న మేము నడుపుతాం అన్న అంటున్నాడు. మీరు కూర్చొని నేను నాకు పండుకున్నాడు, మీకు రూపాయలు ఇచ్చినాడు. దేవుడికి హల్లెలూయా. మీకు విషయం తెలుసా? నేను అనుకుంటాను ఎప్పుడు, ప్రభువా చాలాసార్లు గోడలు తాకేటప్పుడు పక్క తీసిన అవి లేపుతాడు దేవుడు, నేనా అంటే పక్క తీసుకుపోయి నేను ఎదురుకొని పండుకున్నా. ఎట్లా తిన్నానో నా చేతి నేను పండుకున్నాను కదా, ఎందుకు ఇచ్చిన తిన్నాను. ఏం చెప్తున్నాను, నీకు ఎందుకు చెప్పాలనుకున్నాను ఈ మాట్లాడితే మీరు పండుకున్నాను కూడా చెప్పడానికి కాదు. నిన్ను కాపాడాలని ఆయన బాధ్యత తీసుకుంటే నేను ఒకటి అనుకుంటా, నా ద్వారా నేను దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు నేను దేవుడు నా ద్వారా చేయాలనుకున్న పని చేసేదో నేను దామను. ఆమె హల్లెలూయా. నా కన్ఫర్మేషన్ అది. ఆయన నాతో చేయించాలనుకున్న పని జరిగేంత వరకు, లాస్ట్ పని జరిగేంత వరకు నన్ను దేవుడు తీసుకెళ్ళి ఇక కాపాడుకునే బాధ్యత ఎవరిది? ఇంకా ఆయన. నీకెందుకు టెన్షన్ చెప్పు, నీకెందుకండి టెన్షన్? నిన్ను కాపాడుకునే పూజ ఆయన తీసుకున్నప్పుడు నీకెందుకు టెన్షన్? నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేవు, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోలేవు, నీ డబ్బులు నువ్వు కాపాడుకోలేవు, నీ ఆస్తులు నువ్వు కాపాడుకోలేవు, నీ అంతస్తులు నువ్వు కాపాడుకోలేవు.
నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడు. చాలా మంది అంటారు, అన్నా ఎట్లున్నా తెలుసు, మనం అట్లుండాలా ఇట్లుండాలా అది చేయాలి. నేను అనిపిస్తుంది, నేను అవన్నీ చేయలేనన్నా, నేను చాలా బలహీన, నేను పడిపోతాను. ఏమన్నా మీరు ఇంత మాట్లాడుతానంటే నాకు తెలుసు నేను పడిపోతాను, కానీ నా దేవునికి తెలుసు నన్ను ఎలా పడిపోకుండా కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నా దేవునికి తెలుసు నా పాదాలు ఎక్కడ త్రోవ సిద్ధం తప్ప సిద్ధంగా ఉంటే ఆడ నన్ను ఎట్లా తప్పించాలో నా దేవునికి తెలుసు. నన్ను నేను పరిశుద్ధుని అనుకుంటే నాకు అతిశయం వస్తుంది. నన్ను నేను నీతిమంతుని అనుకుంటే మీరందరూ నా ఎదుట ఎట్లా కనపడతారు? ఇప్పుడు నేను పరిశుద్ధుని అని అనుకున్నాను అనుకో, నేను పరిశుద్ధిని అని నేను ఫిక్స్, మీరందరూ నా దృష్టిలో పాపులు అక్కడే కనపడతారు. ఏ పాపి అనాల్సి వస్తుంది, అంతే కదండి. నాకెందుకు ఆ పాపం అంటే, నేను ఎప్పుడైతే నీతిమంతుణ్ణి అని అనుకున్నానంటే ఎదుటోళ్ళందరూ ఏమని అనిపిస్తుంది అంటే బలహీనులుగా కనపడతారు. నాకు అది ఇష్టంలా. దేవుని దగ్గర నాకు చెప్పుకున్నాను, నాయన నాకు పెద్ద బలహీనుడు ఆరాధన మినిస్ట్రేషన్ ఎవరు లేడు, నేను చేసుకునే ప్రార్థన ఇది. నా అంతటి బలహీనుడు ఎవరు లేడు. ఇప్పుడు విడిచిపెడితే పాపం చేస్తాను, నాకు ఆ విషయం తెలుసు. ఉన్నా కానీ ఇటు ఉన్నా కానీ ఆయన కృప, ఇప్పుడు ఆయన కానీ కొంచెం కృప పక్క తీసేది ఎక్కడ దుక్కి పాపంలో పడ్డమే. నేను బలహీనుని, అత్యంత బలహీనుని ప్రభాని ప్రార్థన చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. నా నమ్మకం ఏంటంటే నా ప్రభువు నన్ను కాపాడుకుంటాడు. ఆమేన్. ఇది ఎందుకు నేను ఇంత గట్టిగా నొక్కి ఒక్కని చెప్తున్నానంటే, నా ప్రభు కన్నా నేను దేన్ని ఎక్కువగా ప్రేమించాను, దేన్ని ఎక్కువ ప్రేమించాను. ఆ క్షణానికి అది అవసరమైతే ఏదైనా దాన్ని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. ఏదైనా ఒకరోజు పోలన కనపడుతుందంటే కంగారు పడద్దండి, ఇక్కడ నుంచి ఎక్కడికో మీ సేవ చేస్తానని అర్థం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేన్నైనా విడిచిపెట్టగలిగిన మనసు నీకుంటే దేవుని నువ్వు ప్రేమించగలుగుతావు. ఒక చిన్నది పోయిందని మనం ఏడవడం ప్రారంభిస్తే మరి దేవుని మీద మనకున్న ప్రేమ ఎంత తక్కువ, దేవుడు ఎంత బాధపడతాడు ఆలోచన చేశాడు. ఇంత చిన్న విషయానికి నీ మనసులో వచ్చుకుంటే మరి అంత ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడేనంటే ఆయన అసలు ఆ మాట చెప్పడానికన్నా నీకు విలువ ఉంటుందా? అలా చేయబడి పరీక్షపడదు. నేను అనుకున్నది ఒకటి జరగలే నా జీవితంలో, నేను అనుకున్నది ఒకటి జరగలే. జరగకపోతే నేను మనసులో బాధ పెట్టుకొని దిగులు పెట్టుకొని ప్రార్థనని మానేసి సహవాసాన్ని మానేసి మందిరాన్ని మానేసి అన్నింటినీ మానేసి ఇచ్చి నా జీవితం ఎందుకని నేను కనుక అనుకుంటే దేవుడిని నేను ఏం ప్రేమించినట్టయితే, నేను ఎంత ప్రేమించినాను నా దేవుడిని. దేవా నా కొరకు ఇంత చేశావు కదా నువ్వు అని నేను ఏమని చెప్పగలను, ఏమని ప్రార్థన చేయగలను దేవుని దగ్గర? అందుకనే వాక్యం చెప్తున్నమాట, నన్ను నడిపించేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను సంరక్షించేవాడు ఆయన ఉన్నాడు. ఆమె ఏం లేదు, బేఫికర్గా బిందాస్గా మన జీవితంలో ఏం జరిగినా ఆయన తప్పు చెప్పుకోవడమే. జరిగిందే స్తోత్రం ప్రభు అని చెప్పడం. చాలామంది నాకు చెప్పుకుంటారు, నా భార్య ఉంటుంది అంతరంగా జరిగిపోతుంటే తీవ్రంగా జరుగుతుంటే ఏమంటుంటే నీకేం కాదంటే నేను అంట, ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడదంట, నువ్వు ఎప్పుడు తెలియపో, అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి, నీకు అసలు టెన్షన్ లేదు, ఏం లేదు, ఏం కాదా, నీకేం కాదంటే నేను అంట నాకేం కాదు. ఆమె హల్లెలూయా. నాకేమవుతుందంటే నేను ఎప్పటికైనా రాజుని. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సింహం బ్రతికిన సింహమే, సచ్చినా కూడా సింహమే అంటండి. అది మన స్టేటస్ అది పెట్టుకోవాలి, అంతేగాని చెట్టు పక్కన కూడా ఫోటో దిగి స్టేటస్ పెట్టడం కాదు. ఏంటి అడవి ఫోర్స్ పెట్టి దిగి ఫోర్స్ పెట్టి మీ ఫోటో తీయండి స్టేటస్ పెట్టుకుంటారు మనలో. అది కాదు నీ స్టేటస్. బ్రతికినాను దేవుని బిడ్డవే, సచ్చినా కూడా దేవుని బిడ్డవే. బ్రతికిన యేసయ్యను ప్రేమించిన వాడివే, సస్తున్న కూడా యేసయ్యను ప్రేమించిన, ఇది నీ స్టేటస్. రాసి పెట్టుకో, ఈరోజు వాక్యం పెట్టుకొని ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకో, ఇది నా స్టేటస్ అని పెట్టుకో. పరలోకంలో దేవుడు చూసి సంతోషపడతాడు, నిన్ను చూసి 10 మంది దేవుని దగ్గరికి వస్తారు. నా స్టేటస్ నేను కేవలం యేసుని ప్రేమించేవాడిని, కేవలం ఆ మాట యాడ్ చేయి. నేను దేవుని కన్నా ఎక్కువ ప్రేమించట్లేదు. నా యేసే నాకు ప్రధానం, నా యేసే నా జీవితంలో ప్రాముఖ్యం. ఆయన తర్వాతనే ఏదైనా,
ఆయన తర్వాతనే నా జీవితంలో ఏదైనా, ఆయన తర్వాతనే దేనికి నా జీవితంలో ప్రయత్నం. అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. భూలోకంలో ఉన్నాను కనుక అది నాకు కావాలి, లేకపోతే నాకు అది గొడ్డి పోచతో సమానం. దేవునికి స్తోత్రం కలుగుతాక. ఆమె ఇట్లా అనుకున్నారు కనుక భక్తులు తమ ప్రాణాలు కాపాడుకున్నారు. దానియేలు ప్రాణాన్ని గడ్డి పోచలు అనుకున్నాడు. పోతే పోయిందిరా, ఇది దేవుడు కూరకపోతే అంతకన్నా సింహాల కూరకపోతే తిందురా అంటే తినాలని ఉంది కానీ ఏ అడొచ్చి నిలబడి ఆయన. ఆమె హల్లెలూయా హల్లెలూయా. గడ్డి పోచలు తమ ప్రాణాన్ని లెక్క పెట్టుకోకుండా శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు దూకారండి అగ్నిగుండంలోకి. వీళ్ళకన్నా ముందుకెళ్ళి లోపలికి దేవుడు పెట్టి మొత్తం చేసి మార్చేసేది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుందండి. మన జీవితంలో అన్వయించుకోవాలంటే చాలా కష్టం. మీరు ప్రాక్టీస్. నేను ఎందుకు ఇంత ఘాటు చెప్తున్నానంటే, ఇంత ఘాటు చెప్తే కొంచెమని ఎక్కుతుందని అర్థం. నా తాపత్రమే, నా బాధ నాకి. చూడండి, మిమ్మల్ని లేపడానికి గుండు పిన్ను చాలు. ఏనుగు లేపాలంటే గుండు పిన్ను గుచ్చి లోపల చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, అది మాత్రం పండుకొని ఉంటుంది. గుండు పిన్ను లోపలికి దిగిపోతుంది, అది మాత్రం లేని పండుకొని ఉంటుంది. దాన్ని లేపాలంటే ఏం చేయాలి? గుణపం పెట్టుకోవాలి. ఏం చేయాలి? గుణపం పెట్టుకొని గుచ్చితే కానీ లేదు. మరి ఏం చేద్దాం చెప్పండి? మనం ఏనుగులాంటి అంటే నా ఉద్దేశంలో బలమైన వాళ్ళం. ఆమె హల్లెలూయా. మనం ఏనుగులాంటి స్థిరమైన వాళ్ళం, కదలని వాళ్ళం. అందుకని దేవుడు తన ప్రేమను మరలా మన దగ్గర తీసుకొస్తున్నాడు. ఇంకొక మాట చెప్పిన ముగిస్తున్నాను. దేవుని ప్రేమించే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో ఒక మాట, సామెతల గ్రంథం అదొక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడట. చాలా వాళ్ళ నిధుల్ని దేవుడు నింపేస్తాడట. ఆమేన్. చెప్దాం అందరం ఒకసారి ఆమేన్. నోటి మాటగానే చెప్దాం అందరం ఒకసారి ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆస్తికి కర్తలు చేస్తారట, మన నిధుల్ని నింపేస్తారట. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎవరినైనా మనం ప్రేమించాలంటే మన డబ్బులు ఖర్చు అవుతాయి. యేసుక్రీస్తుపురం ప్రేమిస్తే మన డబ్బులు వస్తాయి. యాది చేయటరు చెప్పండి. ఎవరైనా ప్రేమించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఏంటి? ఐ లవ్ యూ అంటే ఊపిన వాళ్ళు లవ్ యూ అంటారా? ఉత్తమ మాటలు చెప్తాం కానీ ఇది చీర లేదు, జాకెట్ లేదు. నీ మొఖానికి చీర జాకెట్ లాగా కూడా లేవు కానీ ఐ లవ్ యూ అంటే చాలే చాలా మాట్లాడినావు అని అంటారా? చెప్పండి. డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? అదే దేవుడిని ప్రేమించేటట్టు రివర్స్ దేవుడిని నీకు ఇష్టం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రివర్స్ ఇదంతా దేవుడిని నీకు ఇష్టం. నువ్వు అసలు ఊహించని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నువ్వు అనుకో, నిజం చెప్తున్నా, నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే కనీసం బండి కూడా ఎక్కుతాను అనుకోలే. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే కనీసం గోడలు కట్టి మందిరం కట్టాలని కూడా అనుకోలే. బండలు వేసుకొని మందిరం కట్టాలనుకున్నా. బండలు ఇలా బండలు నిలబెట్టి మందిరం కట్టాలనుకున్నా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రార్థన ఎప్పుడు చేసినోడికి, దేవా 50 మంది చాలు ప్రభా, దేవా 50 మంది చాలు ప్రభా, 50 మంది కంటే ఒక్కరు కూడా నాకు దేవుడికి స్తోత్రం. ఆ మాట మీరు నెరవేరుస్తున్నాను. లెక్క పెట్టుకొని వస్తున్నట్టున్నాను. ఈరోజు నువ్వు పోయే నేను పోతా అందరూ కలిసి పోవడం చచ్చిపోదాం. ఆ రోజున ఆయన ప్రార్థన ఏమన్నా సావని, ఆయన ప్రార్థన దేవుడు ఇన్నది ఏంటి సావనన్నా సావని. ఆ రోజు మాత్రం బలం ఉంటుంది, అందరం పోదాం. మిగతా రోజుల్లో మాత్రం లెక్క పెట్టుకుని 50 మంది వస్తున్నట్టున్నారు. నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు ఊక ప్రార్థన చేస్తున్నారు అట్లా అని. దేవా 50 మంది చాలు ప్రభా, 50 మంది చాలు ప్రభా అని ప్రార్థన చేసుకొని సిగ్గుపడుతున్నాను. ఆలోచన చేయి నా పేరు. ఆయన నిన్ను ఆస్తికి కర్తగా చేసేది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఎప్పుడు చేస్తారు చెప్పండి? ప్రార్థన చేసినప్పుడా, వాక్యం చదివినప్పుడా, చర్చకు వచ్చినప్పుడా, కానికిచ్చినప్పుడా? ఎప్పుడు చేస్తారట? ఆయన్ని నువ్వు ప్రేమించినప్పుడు. చెవిగల వారు విందురు కాక. ఆయన్ని నువ్వు ప్రేమించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే మాట మీరు పౌలు ఏమన్నా తెలుసా? ఆయన తన జీవితంలో ఒకటే అన్నాడు, నా జీవితంలో బ్రతుకుటైతే క్రీస్తే, చావైతుంది నాకు. ఎందుకయ్యా నువ్వు ఇంత మాట చెప్పగలవంటే, నేను ఆయనకి అడిగితే పౌలు
ఎందుకు ఆ మాట చెప్పినట్టు ఒక మాట ఇట్లా దగ్గర నీకు మాట చెప్తాను, నేను పీక లోతుల్లో ఏసైతో ప్రేమలో పడ్డా అంటాడు. ఏమంటాడు? ఏసన్న గారు మాతో ఎప్పుడో మాట అనేవాడు. ఏమంటాడు తెలుసా? ఒకసారి ఏసన్న గారికి పెళ్లి సంబంధం తీసుకొచ్చారట. పెళ్లి సంబంధం తీసుకొచ్చి మా పిల్లని కూడా రాజేష్కి మోస్ట్ ఎలిజిబుల్ ఏంటి, ఆయన పాస్టర్ అయిపోయినాడు, ఏం సంబంధాలు వస్తున్నాయో ఎవరికి రాలేట్లా, నాకు తెగ ఫోన్లు చేస్తున్నారు, అన్నీ తొక్కిపెట్టా. సూచనలు అడుగుతున్నారు, మా పాపని చేసుకుంటారు, రాజేష్కి ఇచ్చేస్తున్నారు. చేసుకుంటాను నేను, ఆయన దేవుడు చెప్పిన వాళ్ళని చేసుకుంటాను మేము అని చెప్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఒక సేవకురాలు చేయాలని నాకు ఆశ. సేవకురాలు కాకుండా పెళ్లి చేశాననుకో, ఇక ఆయన సేవ చేసినట్టే ఉంటుంది. ఇక ఆయన ఒకటి చెప్తుంది, ఈయన ఒకటి చెప్తాడు, రా మా నాయన పొలం వేస్తున్నాడు, రా మందు కొట్టాలంటది. ఇక ఏమంటది? పోయాను మందు కొట్టుకోకపోతే నేను ప్రార్థన పోతానే, నా మీద నీకు ప్రేమ లేదు అంటది. ఇక స్టార్టే. సో నా చేతులారా వాళ్ళ జీవితాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు కనుక చూద్దాంలే అని చెప్తున్నా అందరికీ. నేను ఒక పాస్టర్కి ఫోన్ చేసి, అన్నా చేసుకుంటే చేసుకోవాలని చెప్పు, లేకపోతే లేదని చెప్పన్నా. ఎన్నిసార్లు అడిగానన్నా, రాజేష్ ఫోటో పంపించాలి, నేను ఫోటో రెడీ చేయి. ఆయన బాధపడుతున్నాడు పాస్టర్ చాలా. నేను అన్నా ఒక మాట చెప్తా, నాకే సేవకురాలు కావాలన్నా సేవ చేసి పావులు కావాలి అంటే సేవ చేస్తున్నాను అన్నాడు. మొత్తం తీసేయాలన్నా చెవులో కమ్మలు ఉండకూడదు అంటే ఊగా అంటే తీసేయాలని కాదు నేను చెప్పిన, బంగారం ఏం పెట్టుకోకూడదు అన్న అని చెప్పిన. ఆయన కొంచెంసేపు ఆలోచన చేసి తీపిస్తాను అన్నాడు. అన్నా ఇక మేము మళ్ళీ పుట్టింటికి పంపించమన్నా అని చెప్పినాడు. ఇది మాత్రం వాళ్ళు అడిగి చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పెళ్లి చేసుకోకముందే ఒక లెక్కకు వస్తే మేలు, మళ్ళీ తర్వాత ఎందుకు చెప్పండి, అంతే కదమ్మా. పెళ్లి చేసుకున్నాక మాటకి మించితే మా ఇంటికి పోయేస్తాను అనుకో, ఇక పౌలన్న నాకు ఊగ చేసే పెళ్ళి, దీన్ని చేసుకోకపోయినా బాగుంటుండే, ఇది ఊకి ఇంటికి పోయేస్తాను కదా, మా దగ్గర ఏమో డబ్బులు ఉండవు, శాటికి డబ్బులు ఎక్కడ పెట్టాలంటే ఏమంటుంది, నన్ను ఎందుకు చేసుకున్నావు, శాటికి డబ్బులు నేను అంటాను. మళ్ళా ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవలు అని ఆయన ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుడు కదా, ఆయన అన్నిందంటే, అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఏసన్న గారు కూడా వయసులో ఉన్నప్పుడు ఆయన మంచి అందయ్యాడు. ఎవరు చూసినప్పుడు ఆయనతో ఏమనేటోళ్ళు అంటే, పిలిచి పాస్టర్ పిలిపిస్తాడు కదా ఊరికి వాక్యం చెప్పడానికి. ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఈ పెద్ద మనుషులు ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఏమండి మీరు ఏమనుకోకపోతే అబ్బాయి చాలా బాగున్నాడు, ఎల్లకున్నాడు, బుర్రకున్నాడు, కర్లింగ్ ఇయర్స్, మా పాప నుంచి పెళ్లి చేస్తాం, కొంచెం సంబంధం మాట్లాడండి అని చెప్పేటోళ్ళు అంటే ఆడిపోయినా కానీ ఏసన్న గారికి. ఇక ఆయన విని విసుగొచ్చిపోయి, నీకు ఏం చెప్పాలి రబ్బా, వీళ్ళు ఆడిపోయినా నాకు సంబంధాలు చూస్తున్నారు. ఇక ఆఖరికి పాస్టర్ గారు, ఏసన్న గారు మీరు మా చర్చికి వస్తే ఇప్పుడు చూడండి, వాళ్ళ చర్చికి పోయినారు, ఆ చర్చిలో సంబంధం చూసినారు. ఇంకా ఏసన్న గారు ఆ చర్చికి ఏమని పిలుస్తారు, పాస్టర్ గారు చెప్పండి, పిలుస్తారా? పిలిచినామనుకో, వీళ్ళు ఏం చేస్తారు, సంఘంలో ఉన్న విశ్వాసులు, మా మాట ఇళ్ళ, నువ్వు మా మాట ఇళ్ళని పాస్టర్ని పిలుస్తాను, మేము కానుకలు ఇవ్వమంటారు. అంటే అర్థమేంటి చెప్పండి? ఇక నిదానంగా పెళ్లి సంబంధాల వల్ల ఈయన పరిచయం ఏమైపోతుంది, అయిపోతుంది. ఊళ్ళో పోలేడు కదా, ఈ చేత కాదని చెప్పేసి ఆడిపోయినా కూడా ఆయన ఏం చెప్పేటంటే, అంత అయిపోయినాక పెళ్లి సంబంధాలు వచ్చి, అయ్యా పాస్టర్ గారు ఈ మరి వాళ్ళ సంబంధం ఉందంట, వాళ్ళ పాప ఉందంట అంటే, ఆయన సింపుల్ చెప్పినట్ట, నాకు పెళ్ళి అయిపోయిందండి ఆల్రెడీ చెప్పేటంట. ఏమని చెప్పి, నాకు పెళ్ళి అయిపోయిందండి ఆల్రెడీ, పాస్టర్ గారికి పెళ్ళి అయిపోయింది, పెళ్లి కాకపోయింది చేసుకుంటుందండి. ఈయన చెప్పేట ఆల్రెడీ ఏసన్న గారికి పెళ్ళి అయిందంటండి. మీరు మళ్ళీ లేదండి ఆయన గురించి మేము విన్నాం, ఆయన పెళ్లి కాదంటండి. ఏసన్న గారు మీకు పెళ్లి కాదంట కదా అంటే, లేదండి నాకు పెళ్ళి అయింది, అబద్ధం నేను చెప్తాను చెప్పండి, నాకు పెళ్ళి అయిందండి పాస్టర్ గారు. లేదంటమ్మా ఆయన పెళ్ళి అయిందంటే అని చెప్పేసి ఇది ఒక పెద్ద రూమర్ అయింది ఆ టైంలో. ఏసన్న గారికి పెళ్ళి అయింది, ఆయన రహస్యంగా పెళ్లి చేసుకుంటే మనలో చిన్న ఏంటే, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు కదా మనలో, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటే నేను చూసే తోక, అదే పులి అడగ తోక కనపడి, ఇది చెట్ల నుంచి తోక కనపడింది అంటారు కదా మనలో, ఆ టైప్ అన్నట్టు. పెళ్ళయిందని చెప్పేసి ఆయన చెప్పిన పాపానికి ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇట్లా, ఏసన్న గారు పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తున్నారని, ఆయనకు పిల్లలని, ఆయన అట్లా ఊర్లో ఒక్కొక్కరిని మెయింటైన్ చేస్తున్నారని రూమర్లు పుట్టించారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఆయన ఏం చెప్పింది మాట అంటే, నేను ఈ బాధ తప్పించుకోలేక నాకు పెళ్ళైందని చెప్పేవాడిని. నా మనసు నాకు నిజంగా పెళ్ళైంది. ఒకసారి పాస్టర్ గారికి నిజం చెప్పండి ఏసన్న గారు, మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది, మీదేమో పెళ్లి కాలే, మరి పెళ్ళైందని ఊరు చెప్తున్నారు, నా వరకు వచ్చింది, వాళ్ళు చూస్తేనేమో గలీజు మాట్లాడుకున్నారు మీ గురించి, ఇంతటి దీనికి మీరు
ఎట్లా అర్థం చేసుకోవాలి మేము? మీకు పెళ్ళి అయిందని అర్థం చేసుకోవాలా, పెళ్లి కాలేదని అర్థం చేసుకోవాలి. అప్పుడు యేసన్న గారు అన్నారట, సారీ ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుత్వం నాకు పెళ్లి నిశ్చితార్థమో అయిందండి. ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, పెళ్లి కూడా మా ఉంది తొందరలో, ఎందుకు వచ్చిన గొడవలు చెప్తే అర్థం కాదని మా పెళ్లి ఎంగేజ్మెంట్ అయిపోయిందండి, నాకు పెళ్లి ఒకటి మిగిలిపోయిందని చెప్పాడు. ఆలోచన చేయండి. ఆయన అంటాడు, ఎందుకయ్యా మీరు సేవ ఎంత చేశారు, ఎలా చేయగలిగారంటే ఆయన చెప్పే మాట ఒకటే మాట, నాకు ఎవ్వరు లేడు నా యేసయ్య తప్ప. ఆమేన్, హల్లెలూయా. నాకు ఎవ్వరు లేరండి, నాకు యేసయ్య తప్ప. మినిస్ట్రీ లేదు, సేవ లేదు, సంఘం లేదు, సేవకులు లేరు, వీళ్ళంతా ఏమండి నాకు అసలు వీళ్ళు కానే కాదండి, నాకు కావలసింది యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. నాకు కావలసింది యేసయ్య, నేను ప్రేమించాల్సింది యేసయ్యని. దేవునికి స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. నాకు అనిపించింది, నాకు బలి పెరిగినప్పుడు, ఓహో దేవుని కన్నా దేవుని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమిస్తే ఏమవుతుంది? దాన్నే దేవుడు కోరుకుంటాడు. నా భార్యని ఎక్కువ ప్రేమిస్తే నా భార్య ఏం మేకవుతుంది అంటే, నా దేవుని కన్నా నా భార్యని ఎక్కువగా ప్రేమించకూడదు. నా పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తే దేవుని కన్నా నా పిల్లలు నాకే ఏం మేకవుతారు, కంట్లో సొంటి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది గొడవ? నా దేవుని కన్నా నా పిల్లల్ని ఎక్కువగా ప్రేమించకూడదు అని నాకు అప్పుడు జ్ఞానోదయం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మీకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందో కాలేదో నాకు అర్థం కాల. ఏది ఏమైనా ఒక మాట చెప్తా, యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య నిన్ను ఏం చేస్తాడు? ఆస్తికి కర్తవ్యం చేస్తాడు. నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు ఆయన, నిన్ను మహిమపరిచేవాడు. ఒక మాట మా దగ్గరలో వచ్చే సేవకుడు అన్న ప్రసాద్ అన్న గురించి నేను ఒక మాట చెప్తాను. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, అమ్మా నన్ను ఎవరెవరు చంపేస్తాను, నా మీద మీరు ఆశ పెట్టుకోవద్దండి. ఎందుకంటే నేను క్రీస్తు సేవలో ఉన్నాను. నా మీద మీరు ఆశ పెట్టుకొని మా నాన్న నా భర్తని మీరు మనసు పెట్టుకుంటే నేను మీకు న్యాయం చేయలేను. నన్నులో బ్రతకనియండి. నేను నాకు వచ్చే డబ్బులో కూడా ఎదిగో మీకు నేను ఇంత పెడతా, ఇంత మించి నేను ఎక్కువ పెట్టలేను. ఎందుకంటే ఇది దేవుని సొమ్ము. నీకు 3000 చీర తేవాలంటే నేను ఏడదిద్దును. ఈరోజు 3000 అడిగితే రేపు 9000 అడుగుతాం. నేను తేలేను. నీకు కొనిచ్చే చీర రేపు ఇస్తా, నీ పిల్లలకి నేను ఇంతే పెడతా. మన పిల్లలకి ఇదిగో ఈ పిల్లలకి నేను ఇంతవరకే నేను చేయగలను. ప్రభు నాకు ఇస్తే నేను చేస్తాను. కానీ నేను అనుకుంటుంది, నాకు 100 రూపాయలు దేవుడు ఇచ్చాడు అనుకోండి, 30 రూపాయలు మన ఫ్యామిలీకి, 70 రూపాయలు దేవునికి, ఇది నా తీర్మానం అని ఆయన సేవలో నిలబడ్డాడు. నాకు అనిపించింది మొన్న అడుగుతుంటే, ఎందుకన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అన్న ఆయన ప్రేమిస్తున్నాం మనం, మన పిల్లలకి నేను తప్పు చేయలేను కాదు. ఎందుకంటే నా పిల్లలు దేవుని పిల్లలు, వాళ్ళని తప్పకుండా దేవుడు పూజిస్తాడు. కానీ ఈ మైండ్, ఈ కాన్సెప్ట్ మన కుటుంబంలో, నా కుటుంబంలో నేను పెట్టుకోకుంటే నేను సేవ చేయలేనన్నా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మన మనసుని మనం పరిశీలన చేసుకుందాం. నేను చెప్పాలనుకుంటున్న మాట ఒకటే ఒక మాట, ప్రేమాతిశయం చేత మూర్చిల్లిందట సంఘం. ఈరోజు క్రీస్తు ప్రేమలో తడిసి ముద్దవుతున్నావా, లేకపోతే మనుషుల ప్రేమ కొరకు వెంపర్లాడుతున్నావా? ఆలోచించి. చాలా చిన్న సింపుల్ లాజిక్. నువ్వు క్రీస్తు ప్రేమ కొరకు క్రీస్తు ప్రేమ కొరకు నువ్వు వెంపర్లాడుతుంటే, నువ్వు క్రీస్తు ప్రేమ సాధించాలి అని క్రీస్తు మనసు పెట్టుకుంటే, ఇది ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో నిబంధన చేస్తాడు. ఆయన నీకు ఎంతో నెమ్మదినిస్తాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నీకు నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నేనేమంటున్నానంటే, అట్లని మన పిల్లల్ని, మన సంసారాన్ని, మన కుటుంబాన్ని ద్వేషించాలని నేను చెప్పట్లేదు. కానీ ప్రేమించాల్సింది మాత్రం యేసయ్యని మాత్రం నేను చెప్తున్నాను. అది మన మనసులో పెట్టుకుంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాముతో నిబంధన స్థిరపరిచిన దేవుడు మనతో కూడా నిబంధనను స్థిరపరచను గాక. అందరూ మోకరిద్దాం. మరి మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవుడిని అడుగుదాం, ప్రభా మీ ప్రేమ ఎంత గొప్పది, నా ప్రేమ ఎంత బలహీనమైంది ప్రభా. మీ ఆలోచన ఎంత గొప్పది, నా ఆలోచన ఎంత బలహీనమైంది. నన్నుగా ప్రేమించేది మీరు ఒకరే. యేసయ్యా, అపరాధములతో పాపములతో చచ్చిన నన్ను, ప్రాణమే లేని నన్ను, ఆధిక్యతే లేని నన్ను, అర్హతే లేని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను అయ్యా వెదకి వచ్చి రక్షించారు. మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను. నేను నీ రక్షకుడిని, నీ పాపాల కొరకు కల్వరిశిలో నేను చనిపోయినని నాకు అర్థమయ్యేటట్లుగా మీరు నాకు బోధించారు.
నా పాపాలన్నీ ఆ కలువరిశిలో రక్తంలో ఒప్పుకొని కడిగి వేసుకోవడానికి కృప చూపించాడు. ఈరోజు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసంతో సంఘములో నేను నివసించుటకు మీరు కృప చూపించారు. మీ ప్రేమ గొప్పది నైనా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ప్రభా ఆ ప్రేమను నేను కలిగి ఉండాలి అని. అయ్యా ఆ ప్రేమ నాలో పెట్టు. మిమ్మల్ని తప్ప ఎవరిని, మిమ్మల్ని తప్ప దేన్ని, మిమ్మల్ని తప్ప అయ్యా వేటి మీద నా మనసు, నా ప్రేమను నేను పెంచుకోకుండా మీరు నా జ్ఞానం ఇవ్వండి. అబ్రహాము తన కొడుకు మీద ప్రేమ పెంచుకున్నాడు. ఇస్సాకును బలిగా అర్పించాల్సి వచ్చింది. రిబ్కా తన కొడుకు యాకోబు మీద ప్రేమ పెట్టుకుంది. ఇక మరలా జీవితంలో తన కొడుకును తను చూడలేకపోయింది. అయ్యా మనుషులను ప్రేమించాడు. అయ్యా తమ జీవితంలో సంసోను పతనం అయిపోయాడు. డబ్బును ప్రేమించిన ఆకాను గేహజీలో వారు ఘోరమైన శిక్షకు వారు పాత్రలు వేయించబడ్డారు. అయ్యా ఈరోజు నేను దేన్ని ప్రేమిస్తున్నాను? నేను నువ్వు పరిశీలన చేసుకున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమించేదాడివి, ప్రేమించేవాడివి అయితే నువ్వు ఆయన ఆజ్ఞల్ని ప్రేమిస్తావు. ఆయన ఆజ్ఞల్ని ప్రేమించేవాడివి, ప్రేమించేదానివి అయితే ఆయన సంఘాన్ని ప్రేమిస్తావు. ఆయన సంఘాన్ని ప్రేమించేవాడివి, ప్రేమించేదానివి అయితే సంఘ కాపరిని కూడా నువ్వు ప్రేమిస్తావు. ఇవన్నీ ఒకదానికొకటి లింకు. దేవునితో నీ ప్రేమ తెగిపోతే నువ్వు ఆయన ఆజ్ఞల్ని ప్రేమించలేవు. ఆయన ఆజ్ఞల్ని ప్రేమించలేకపోతే ఆయన సంఘాన్ని కూడా ప్రేమించలేవు. ఆయన సంఘాన్ని నువ్వు ప్రేమించలేకపోతే ఆయన యొక్క సేవకుని కూడా నువ్వు ప్రేమించలేవు. నీ మనసు నీకు ఏం బోధిస్తుంది? ఈరోజు దేవుని వాక్యం ఏం బోధించింది? ఒకసారి నేను స్వవిమర్శ చేసుకో. నన్ను నేను స్వవిమర్శ చేసుకుంటాను. ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనతో ఒక నిబంధన చేస్తాడు. ఇది మనుషులు చేసే నిబంధన కాదు. మాట తప్పేవాడు కాదు ఆయన. మాట ఇచ్చి మాట నెరవేర్చుకోవడానికి అవసరమైతే మరొకసారి భూమిని కంపింపజేయేవాడు ఆయన. రాజ్యాల్ని కూల్చేవాడు ఆయన. ఆయన అంత గొప్పవాడు. ఆయన్ని ప్రేమిస్తే ఆయనకి ఎంతో నెమ్మదిని ఇవ్వగలడు. ఎంత నెమ్మది తెలుసా? అగ్నిగుండంలోనైనా ఏసీలో ఉన్నంతగా, సింహాల గుహలోనైనా ప్రశాంతంగా వాటి జూల్ని విదిల్చేటట్లుగా, చెరలోనైనా స్పృహలేనంతగా నిద్రపోయేటట్లుగా, ఏ పరిస్థితుల్లోనైనా గంతులు వేసి నాట్యమాడుతూ దేవుడిని స్తుతించేటట్లుగా అంత నెమ్మది దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన్ని అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తే. ఆయన్ని ప్రేమిస్తే ఆయన్ని కాపాడుతాడట. ఇక ఆయన కాపాడితే నీకు భయం ఎందుకు? ఆయన కాపాడితే నీకు కలవరాలు ఎందుకు? ఆయన కాపాడితే నీకు గుండె దడెందుకు? ఆయన కాపాడితే భవిష్యత్తు గురించి భయం ఎందుకు? ఈరోజు ప్రేమ కలిగి దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సాక్షిని చంపుకోవద్దు. ప్రభువును కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు. నాలుగోది, ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడట. మన దరిద్రం కొట్టివేయబడుతుంది. నా ప్రియమైన దేవుని పిల్లలు, మనం, మన కుటుంబం, మన పిల్లలకు క్షేమం కలుగుతుంది. 10 మందికి పట్టడన్నం పెట్టగలం. ఎప్పుడు తెలుసా? వాళ్ళని వీళ్ళని ప్రేమించినప్పుడు కాదు, అన్నిటికన్నా అందరికన్నా క్రీస్తును నువ్వు ఎక్కువగా ప్రేమించినప్పుడు. అట్టి మనసు నాకు ఇవ్వు ప్రభు అని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పాదాలకు స్తోత్రాలు. మీరెంత నమ్మదగిన దేవుడినైనా, మీ ప్రేమ ఎంత గొప్పది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీడలకు చూచున్నానని మీరు వాగ్దానం చేశారు. ఆ మాట నమ్మదగింది నైనా, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో మనిషిని పోలికగా పుట్టి రిక్తునిగా, దేవునిగా, దరిద్రునిగా మా కొరకు భూలోకంలో బ్రతికారు. ఎన్నో అవమానాలు, నిందలు, హింసలు, శ్రమలు వాటన్నింటినీ మీరు భరించారు ప్రభా. వాటన్నింటి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ ఉదయకాలం మేము మీకన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదని, ఆ ప్రేమ
ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లేదిగా ఉండాలని. అది సంఘం యొక్క ఉత్కృష్టత, శ్రేష్టత అని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అలా నన్ను, మమ్మల్ని మీరు మార్చండి. అలా మేము మారినప్పుడు మాతో మీరు నిబంధన చేస్తున్నందుకు, మాకు నెమ్మదిని ఇస్తున్నందుకు, మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆస్తికి ఖర్చులుగా కూడా చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప గొప్పది ప్రభా. ఈ మాటలు మేము విని విడిచిపెట్టుకోకుండా ఆ మాట చొప్పున బ్రతుకులు మాకు నేర్పించమని, రాలేని వారికి మరొక మంచి తరుణాన్ని, అవకాశం మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు.